ఓకే గైస్, ఒక్క నిమిషం. సో నేను మ్యూజిక్ ఆపుతాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వెయిట్ ఎ మినిట్, వెయిట్ ఎ మినిట్. పర్ఫెక్ట్. యా, స్టార్ట్ చేయొచ్చు కదా? క్లియర్ కదా? వాయిస్ క్లియర్గా ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఈరోజు నాకు కన్వర్సేషన్ క్రియేట్ చేసే ఆ ఇంట్రెస్ట్ లేదు. సో దానివల్ల నేను సిమ్యులేషన్ మీద కొంచెం ఫోకస్ చేద్దామని. సో యా, మీ గురించి ఒకసారి అన్వయ్ ఎలా ఉంది, ఎలా మూవ్ అవ్వచ్చు అనేది అనాలిసిస్ కంప్లీట్ చేసిన తర్వాత సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తాను. మేబీ ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయకపోవచ్చు, ఓన్లీ మెంటర్షిప్ వాళ్ళకే వెళ్తుంది. ఎందుకంటే ఇందులో నేను కాపీ రైటెడ్ మ్యూజిక్ యూస్ చేశాను. సో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ రిమూవ్ చేసేస్తుంది వీడియోని. సో యా, కాబట్టి యూట్యూబ్లో ఉండదు. సో మేబీ ఐ మీన్ ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసే ఛాన్సెస్ తక్కువ. సో వీడియో అంటే రికార్డ్ చేస్తున్నాను, మెంటర్షిప్ వాళ్ళకంటే మాత్రం రికార్డింగ్ వస్తుంది. యా, ఓకే. ఫస్ట్ అనాలిసిస్ విషయానికి వస్తే, సో ఇది వన్స్ వీడియో రికార్డ్ అయిన తర్వాత ఎవరంటే చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో మీరు ఇప్పుడు ఇది అనాలిసిస్, ఈరోజు అనాలిసిస్ ఒక్క నిమిషం. యా, నవంబర్ 18th. మీరు కొంచెం ఫ్రంట్కి ఒక 10 minutes ముందుకి వెళ్తే మీకు అక్కడి నుంచి సిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఇంకా అనాలిసిస్ విషయానికి వస్తే వీక్లీ టైం ఫ్రేమ్ గుడ్. సో ఈరోజు మార్నింగ్ నేను ఏ ట్రేడ్ చేయలేదు, ఐ మీన్ అంటే లైవ్ స్ట్రీమ్కి రాలేదు. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే మాత్రం గుడ్. సో బైరిష్గా కూడా ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే డైలీ మనకి ఇక్కడ ఒక ఎక్సలెంట్ రిజెక్షన్ కనిపిస్తుంది. సో అంతేకాకుండా ఒక మంచి సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో వన్స్ ఈ క్యాండిల్ కానీ ఓన్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే ఇది బులిష్గా టర్న్ అవుతుంది. కాబట్టి అప్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఓన్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుందని యాంటిసిపేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈ రోజు క్యాండిల్ కానీ బులిష్గా క్లోజ్ అయితే మనం ఇక్కడ నుంచి
అంటే ఈరోజు ట్యూస్డే కదా, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే కూడా బులిష్ క్యాండిల్స్ అంటే బులిష్ మొమెంటం చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ వీక్లో మీ అందరికీ తెలిసిందే మనకి ఎన్ఎఫ్పి నెంబర్స్ అంటే ఎన్ఎఫ్పి నెంబర్స్ రానున్నాయి November 20, అంటే ఇంకొక 2 డేస్లో. వన్స్ ఎన్ఎఫ్పి నెంబర్స్ వచ్చిన తర్వాత మార్కెట్ అసలైన డైరెక్షన్ తీసుకుంటుంది. సో అప్పటి వరకు కూడా కొంచెం డల్గానే ఉంటుంది. ఇంకా 4 hours టైం ఫ్రేమ్ విషయానికి వస్తే 4 hours హియర్, వెయిట్ ఎ మినిట్, హియర్ ఈజ్ మై మోస్ట్ రీసెంట్ సపోర్ట్. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇక్కడ ఒక లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకు ఈ లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముందుగానే ఈ లెవెల్ని బ్రేక్ ఇచ్చింది, అంటే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి 4 hour క్యాండిల్ కిందను క్లోజ్ అయింది. సో ఎప్పుడంటే ఈ 4 hour క్యాండిల్ కిందను క్లోజ్ అయిందో మీ అందరికీ తెలుసు నెక్స్ట్ క్యాండిల్ ఈ విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువని. సో నెక్స్ట్ 4 hour క్యాండిల్ సేమ్ అనుకున్నట్టే క్యాండిల్ కిందన క్లోజ్ అయింది. అండ్ క్లోజ్ అయిన 4 hour కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో వన్స్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిందో మనం ఈజీగా నెక్స్ట్ 4 hour క్యాండిల్ ఈ కంప్లీట్ విక్ ఫిల్ యాంటిసిపేట్ చేయొచ్చు. సో అనుకున్నట్టే విక్ ఫిల్ కంప్లీట్ చేసింది. ఇంకా నెక్స్ట్ చూస్తే ప్రజెంట్ 4 hour క్యాండిల్ గురించి నాకు అంతగా ఇన్ఫర్మేషన్ ఏమి ఇక్కడ కనిపించట్లేదు. మేబీ 4 hour క్యాండిల్ కానీ బేరిష్గా టర్న్ అయితే మాత్రం మనం సమ్ సార్ట్ ఆఫ్ పుల్ బ్యాక్ చూడొచ్చు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ 4 hour క్యాండిల్ బేరిష్గా టర్న్ అవ్వచ్చు, కానీ క్లోజింగ్ అంటే మాత్రం బులిష్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్ కూడా బులిష్గా ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్, టర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. లైక్ ఈ 4 hour క్యాండిల్ కానీ ఇంకొక 2 hours ఉంది కదా, ఈ 2 hoursలో మేబీ ఎలా వెళ్ళొచ్చు. ఎలా వెళ్తే మాత్రం డైలీ ఇప్పుడు విక్ ఉంది కదా, ఈ విక్ దగ్గర నుంచి బులిష్గా ఫ్లిప్ అవుతుంది డైలీ క్యాండిల్. ఒక 1 hour, 1 hour చాలా అంటే చాలా మంచి రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 1 hour క్యాండిల్ బేరిష్గా కానీ క్లోజ్ అయితే మనకి నెక్స్ట్ ఒక సమ్, అంటే లైక్ ఎలా అంటే ఇలా కానీ క్లోజ్ అయితే ఈ 1 hour క్యాండిల్ నెక్స్ట్ సమ్ సార్ట్ ఆఫ్ పుల్ బ్యాక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి అదేంటి 4 hour క్యాండిల్ బులిష్గా వెళ్తుంది అన్నావు, అండ్ డైలీ క్యాండిల్ కూడా బాటమ్ విక్ వేస్తుంది, సో బులిష్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నావు కదా అంటే ఎస్, అది 4 hours బేస్ చేసుకుని అండ్ డైలీ బేస్ చేసుకుని బులిష్గా వెళ్తుందని మనం యాంటిసిపేట్ చేస్తాం. మనం క్యాండిల్ టైం ఫ్రేమ్స్ చేంజ్ చేసే కొద్దీ మన వ్యూ కూడా మారిపోతుంది. సో అక్కడ 4 hours బులిష్గా ఉన్నాను కదా అని ఇక్కడ 1 hourలో క్లీన్గా సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తే తీసుకోవడం మానేను. సో 1 hour 4 hours. సో అక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఎంట్రీ టైం ఫ్రేమ్స్ ఒకలాగా ఉంటాయి అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఒకలా ఉంటాయి. ఇప్పుడు నేను 4 hour క్యాండిల్ బులిష్గా వెళ్తుందని చెప్పాను. సో బులిష్గా వెళ్ళాలి అంటే మనకి ఇలా పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా బులిష్గా వెళ్ళొచ్చు. నెక్స్ట్ 1 hour క్యాండిల్ ఇలా బులిష్గా వెళ్తే 4 hour క్యాండిల్ కూడా ఇలా బులిష్గానే క్లోజ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళడం వేరు, కానీ ఆ వెళ్ళే లోపే మనకి సెల్లింగ్ సైడ్ కూడా ఆపర్చునిటీ ఇస్తే మాత్రం తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్లో నేను బులిష్గా అన్నాను అంటే ఇంకా అదర్ టైం ఫ్రేమ్లో దానికి అపోజిట్ ట్రేడ్ తీసుకోవడానికి కాదు. సో ఆ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఆ టైం ఫ్రేమ్ వరకే. సో సమ్ టైమ్స్ ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్స్ రెండు టైం ఫ్రేమ్స్లోని కూడా అనాలిసిస్ ఒకేలా ఉండాలి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ఎంట్రీ ఇచ్చింది అండ్ 4 hours కూడా క్యాండిల్ బులిష్గా ఫ్లిప్ అయింది బాటమ్ విక్ వేసి, లేదంటే 4 hour హైని బ్రేక్ చేస్తుంది, అలాంటప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే బోత్ రెండు టైం ఫ్రేమ్స్ కూడా మనకి అక్కడ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. ఇది 1 hour అనాలిసిస్. ఇప్పటికంటే నేను 1 hour క్యాండిల్ కానీ ఇక్కడ ప్రెజెంట్ రెసిస్టెన్స్ కానీ క్రియేట్ చేస్తే తర్వాత సమ్ ఫాల్ నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. ఈ ఫాల్ యాంటిసిపేట్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్, సో ప్రెజెంట్ స్వింగ్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా డౌన్ సైడ్ ఉంది. సో హోప్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఈ స్ట్రక్చర్ మొత్తం ఇంకా ఫర్దర్గా ఇలా కిందకి కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. దట్టు మీ అందరికీ తెలిసిందే డిసెంబర్లో రేట్ కట్ ఉండే ఛాన్సెస్ రోజు రోజుకి తగ్గుతూనే ఉన్నాయి. సో ఒకప్పుడు లాస్ట్ టైం రేట్ కట్ చేసినప్పుడు మనకి డిసెంబర్లో రేట్ కట్ ఉంటుందని 98% ప్రాబబిలిటీ, అంటే ప్రాబబిలిటీ మీరు ఆ పర్సంటేజ్ చూస్తే 98% ఉండేది. కానీ ఈ రోజు మీరు చూస్తే 46% ఉంది. అంటే ఎంత దారుణంగా తగ్గిందో చూసారా? అంటే కట్ చేయరు అన్న పర్సంటేజే మనకి చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనకి డిసెంబర్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ఈ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తే మాత్రం డిసెంబర్లో రేట్ కట్ ఉండదు. మళ్ళీ మనం న్యూ ఇయర్లోనే రేట్ కట్ చూస్తాం. 2026లో మాత్రమే రేట్ కట్ ఉంటుంది. సో ఒక్కసారి బ్రీఫ్గా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడతాను, చాలా టైం ఉంది. సో ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి ఒక్క నిమిషం, నా దగ్గర నుంచి మీరు చాలాసార్లు ఈ రేట్ కట్స్ అన్న పదం వినే ఉంటారు. అసలు ఈ రేట్ కట్స్ అంటే ఏంటి, దీనివల్ల ఏ అసెట్ క్లాస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని మీరు నన్ను అడిగితే బ్రీఫ్గా చెప్తాను, పెద్దగా మీ టైం ఎక్కువ తీసుకోను. సో రేట్ కట్స్ అంటే
వాయిస్ క్లియర్గా ఉంది కదా? క్లియర్ కదా వాయిస్? సో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. యా. ఓకే, ఈ రేట్ కట్స్ అంటే పెద్దగా ఏమీ లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట లోన్స్ తీసుకుంటున్నాం. సో ఈ లోన్స్ మనకి ఎవరు ఇంట్రెస్ట్ సెట్ చేసేది? బ్యాంక్స్, రైట్? సో బ్యాంక్స్ కూడా మనకి ఇప్పుడు బ్యాంక్స్ మనకి లోన్ ఇస్తుందంటే బ్యాంక్స్కి ఎవరు లోన్ ఇస్తారు అంటే బ్యాంక్స్ దగ్గర మనీ ఎలా ఉంటుంది? సో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేది ఒక సమ్ పోర్షన్, ఒక సమ్ బ్యాంక్ టోటల్ మనీలో ఒక 20%. మిగతా 80% కూడా మనకి ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటుంది బ్యాంక్. ఇప్పుడు ఇక్కడ మనం మన ఇండియాలోనే వరస్ట్ బ్యాంక్ ఎస్బీఐ. ఎస్బీఐ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. సో వరస్ట్ బ్యాంక్ ఇప్పుడు ఎస్బీఐ ఉంది. సో ఎస్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మాకు ఒక 10,000 crores డెట్ కావాలని తెచ్చుకుంటుంది. సో ఆర్బీఐ ఉట్నే ఇవ్వదు కదా, ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కలెక్ట్ చేస్తుంది. ఓకే, మీకు 10,000 crores నేను డెట్ ఇస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఒక 3% పే చేయంటుంది. ఓకే, ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది? 10,000 crores ఆర్బీఐ దగ్గర నుంచి డెట్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ 10,000 crores 10 crores 10,000, ఈ 10,000 crores ఏం చేస్తుందంటే మళ్ళీ వాళ్ళకి ఎవరంటే కార్ కొనడానికి కార్ లోన్ అండ్ పర్సనల్ లోన్, లేదంటే హౌస్ కొనడానికి హౌసింగ్ లోన్, సో ఇలా ఎవరంటే లోన్స్ తీసుకుంటారో మళ్ళంటి వాళ్ళు మనల్ని ఏమంటారు? కన్సూమర్స్ ఆర్ రీటైలర్స్ ఏమన్నా పర్వాలేదు, రైట్? కన్సూమర్స్. సో మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎస్బీఐ దగ్గరికి వెళ్తాం. ఎస్బీఐ ఏం చేస్తుంది? వీళ్ళ దగ్గర 10,000 crores ఉంది, ఆర్బీఐ ఇచ్చింది. ఆర్బీఐ 3% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ 6% క్యాలిక్యులేట్ చేస్తుంది, మనకి 6% ఇంట్రెస్ట్కి ఇస్తుంది. ఇక్కడ ఎస్బీఐకి ప్రాఫిట్ ఏంటి? మనం పే చేసే ఎక్స్ట్రా 3% వీళ్ళకి ప్రాఫిట్. సో వీళ్ళు ఈవెన్ ఈ 6% కలెక్ట్ చేసి ఒక 3% ఆర్బీఐకి ఇచ్చేసిన మనకి ఇంకా అంటే ఈ ఎస్బీఐకి ఇంకొక 3% మిగులుతుంది కదా. సో అది అంటే ఇక్కడ నేను 6% ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వరస్ట్ కేసు ఇప్పుడు 12% అలా సమ్ బిగ్ నెంబర్స్ ఉన్నాయి, బట్ చెప్తున్నాను. సో జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్కి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం అంటే ఏంటి? సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం అంటే మనకి ఎకనామీ చాలా వరస్ట్గా ఉంది. సో కన్సూమర్ యాక్టివిటీ తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది, అంటే జాబ్స్ కొత్తవి క్రియేట్ అవ్వట్లేదు, ఉన్న జాబ్స్ పోతున్నాయి అని ఎప్పుడంటే మనకి ఆ ఎకనామీ నెంబర్ల పరంగా ఈ గవర్నమెంట్ తెలుస్తుందో, గవర్నమెంట్ అంటే ఇక్కడ లైక్ ఈ జస్ట్ పార్టీస్ కాదు నేను చెప్తుంది, లైక్ ఈ బ్యాంక్స్, స్పెషల్లీ ఈ రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడంటే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ డేటా ట్రాక్ చేసి మనం ఓకే ఎకనామీ చాలా వరస్ట్గా ఉంది, ఇప్పుడు అంటే మనం ఎకనామీని పుష్ చేయాలి. సో పుష్ చేయాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ఒకే ఆప్షన్, ఇప్పుడు వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల జనాలు లోన్స్ తీసుకోవట్లేదు. మనం ఏం చేద్దామంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేద్దాం. ఏం చేద్దాం? ఇప్పుడు వరకు 3% కదా మనం ఇస్తున్నాం బ్యాంక్స్కి లోన్స్, ఈ 3% కాకుండా 1% చేసేద్దాం దీన్ని అని ఆర్బీఐ అనుకుంటుంది. సో అప్పుడు ఎస్బీఐ ఇప్పుడు వరకు మనకి ఎంతకి ఇచ్చేది? 6%కి ఇచ్చేది కదా. సో మనకు వచ్చేదే 1%, మనం 6%కి ఇప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి మనం 2%కి లోన్ ఇద్దామని ఎస్బీఐ అనుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఎవరంటే కన్సూమర్స్, ఓకే ఒకప్పుడు 6% ఇంట్రెస్ట్ రేట్స్తో మనం తీసుకునే వాళ్ళం, ఇప్పుడు జస్ట్ 2% మాత్రమే ఉంది. సో ఒకప్పుడు కార్ బై చేద్దాం అనుకున్నాను, సో ఇప్పుడు బై చేయడం బెటర్ ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తక్కువ ఉన్నాయి కదా అని కన్సూమర్స్ అప్పుడు అగ్రెసివ్గా లోన్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు వరకు పక్కనున్న స్టార్ట్అప్ కంపెనీస్, ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, నాకు ఐడియా వచ్చిన ఫండింగ్ ఎవరు ఇస్తారు? సో సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తారు, లేదంటే షట్ మ్యాన్ ఒక్క నిమిషం రీటార్ట్స్ సో ఇన్స్టిట్యూషన్స్ ఇస్తారు, లేదంటే సమ్ బయట ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇస్తారు. సో ఇంకా అదర్ ఆప్షన్ అంటే బ్యాంక్స్. సో ఇప్పుడు వరకు నేను బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుని నా స్టార్ట్అప్ ఐడియాని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ 10% ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను తీసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే మనీ తీసుకొని బిజినెస్ ఐడియా మీద పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు 2% మాత్రమే ఉంది. సో ఇప్పుడు తీసుకోవచ్చు ఎందుకంటే నేను పే చేసే ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి. సో అప్పుడు నేను కూడా లోన్ తీసుకుంటాను. సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లోన్స్ తీసుకోవడం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, కంపెనీస్ పెట్టాలంటే వాళ్ళు, స్టార్ట్అప్ పెట్టాలంటే వాళ్ళు, మళ్ళీ ఉన్న కంపెనీస్ ఎక్స్పెండ్ చేయడానికి. ఇప్పుడు లైక్ విప్రో ఉంది, విప్రో ఉంది. సో విప్రో ఒక అంటే ఇంకా ఎక్స్పెండ్ చేయాలనుకుంది ఐటీ ఫీల్డ్ని. సమ్ ఏదో బిగ్ ప్రాజెక్టు అంటే న్యూ కంపెనీ ఎక్కడ బిల్డ్ చేయాలనుకుంది. సో ఇప్పుడు బ్యాంక్ దగ్గర లోన్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద కంపెనీస్కు లోన్స్ తీసుకొని ఎక్స్పెండ్ చేస్తాయి. సో ఇలా లోన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనీ మొత్తం మళ్ళీ ఎకనామీలోకి ఫ్లో అవుతుంది. సో ఎకనామీలోకి ఫ్లో అవడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల వచ్చిన మనీని మళ్ళీ ఇండియాలోనే ఖర్చు పెడతారు. సో అప్పుడు ప్రతి ఇండస్ట్రీ కూడా ఆ మనీ సప్లై అవుతుంది, అంటే ప్రతి ఇండస్ట్రీకి కూడా వెళ్తుంది, ఆటోమేటిక్గా జీడిపి గ్రో అవుతుంది. సో అన్ని కంపెనీస్ కూడా బాగుంటాయి. సో ఇలా అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే అప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది. సో ఇలా ఏంటంటే ఇది ఒక సైకిల్. ఇప్పుడు మనం ఉన్న సైకిల్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం. ఎందుకు కట్ చేస్తున్నారు? బికాజ్ ఎకనామీ చాలా వరస్ట్గా ఉంది కాబట్టి. ఇది బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాను, బట్ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటికీ అర్థం కాకపోతే నేను దీని మీద ఫర్దర్గా ఫ్యూచర్లో ఫండమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తాను. ఓకే.
ఇక్కడ చూస్తే 1 అవర్ బేరిష్గా క్లోజ్ అయింది. బట్ ఇక్కడ చూస్తే విక్స్ కూడా సమ్ అంటే లైక్ మరీ బేరిష్ ఆ ప్రెజర్ నేను చూపించట్లేదు. అంటే స్టిల్ విక్స్ ఉన్న 30 మినిట్స్లో చూద్దాం ఎలా ఉందో. ఓకే 30 మినిట్స్ క్లీన్ సపోర్ట్ హియర్. మోస్ట్ రీసెంట్ సపోర్ట్, ఇది మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి, మనం ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇది మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ సెల్లింగ్ గురించి చూడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈవెన్ హై వాల్యూమ్ టైంలో మనం ఈ సపోర్ట్ని కన్సిడర్ చేయనవసరం లేదు, చేయకుండా ఇక్కడ వరకు చూడవచ్చు. ఎంత ఉంది రేంజ్? 65 పిప్స్. సో ఇప్పట్లో 65 పిప్స్ అనేది నథింగ్, ఎందుకంటే స్టాప్ లాసే మనకి చూసారా. ఒకవేళ ఈవెన్ ఈ క్యాండిల్ కిందని క్లోజ్ అయ్యి, ఈ క్యాండిల్ లైక్ ఇలా కిందని క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఒక టాపిక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసినా సరే, మనకి ఈ లోన్ బ్రేక్ చేసినప్పుడు మెజర్ చేస్తే స్టాప్ లాసే ఉంటుంది ఒక 50 పిప్స్. చూసారు ఇక్కడ 43 పిప్స్ ఉంది. సో ఈ 43 పిప్స్ ఇక్కడ స్టాప్ లాస్ ఉన్నప్పుడు ఈ 40 పిప్ రేంజ్ గురించి ట్రేడ్ చేయడం లాజికల్లీ వర్త్ ఇట్ కాదు. సో అలాంటప్పుడు వదిలేయడం బెటర్, ఎందుకంటే మనం రేంజే 1:1 ఉంటే మనం ఏం ట్రేడ్ చేయగలం. ఎప్పుడైనా సరే మనం ట్రేడ్ చేసేది 1:1 అన్నా 1:1.5 అన్నా రేంజ్ అనేది అట్లీస్ట్ 1:2 ఉండేలా చూసుకోండి. అంటే సమ్ కేసెస్లో వాల్యూమ్ లైక్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైమ్స్ ఆ టైంలో రేంజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఎక్స్చేంజ్ ఓపెనింగ్ ప్రెజర్ వల్ల ఇంకా మన డైరెక్షన్లో హెవీగా మూవ్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో యా, ఇప్పటికంటే మాత్రం ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏమన్నా ఇలా కానీ సపోర్ట్ ఫామ్ అయితే, ఇలా సపోర్ట్ కానీ ఫామ్ అయితే మేబీ ఇలాంటి మొమెంటం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో లైక్ ఒక స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, ఒక 37 పిప్స్ స్టాప్ లాస్ ఉన్నా సరే ఒక 60 పిప్స్, 60 to 70 పిప్ ఉంది, అంటే ఈజీ 1:2 ఉంది. యా, అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక 1 అవర్లో ఎన్వై ఓపెన్ అవబోతుంది. సో ఎన్వై ఓపెన్ మనకి హెవీ వాల్యూమ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇలా బులిష్ మొమెంటం యాంటిసిపేట్ చేయొచ్చు. ఇది ఇప్పటి వరకు నా వ్యూ అంటే మాత్రం. సో సెల్లింగ్ కంటే మాత్రం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మేబీ ఎన్వై ఓపెనింగ్ కానీ ఒక నిమిషం 15 మినిట్స్ ఎలా ఉంది, 15 మినిట్స్ కూడా బులిష్ స్ట్రక్చర్ చూపిస్తుంది. మేబీ సెల్లింగ్ చేయాలి అంటే ఈ లెవెల్ కింద చూడండి. ఎలా అంటే ఇక్కడ ఇలా ఫెయిల్ అయ్యి ఇలా కన్సల్టేషన్ ఇచ్చి మళ్ళీ ఈ లెవెల్ కిందకి ఇక్కడ వరకు వచ్చి క్యాండిల్ కానీ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే అప్పుడు మీరు ఫర్దర్గా సెల్లింగ్ చూడొచ్చు. లైక్ ఇలా బోమ్, బికాజ్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి, ఈ క్లీన్ రేంజ్ మొత్తం ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇది నా వ్యూ అంటే. సో ఇప్పుడే ఈ 30 మినిట్స్ ఓపెన్ అయింది కాబట్టి ఇంకా మనం ఏం చెప్పలేం ఈ 30 మినిట్స్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది. సో క్లీన్ బయింగ్ అంటే మాత్రం హియర్ ఈ లెవెల్ మీద చూడొచ్చు. క్లీన్ సెల్లింగ్ అంటే మాత్రం ఈ లెవెల్ కింద చూడొచ్చు, కానీ నేను ఈ లెవెల్ని తీసుకోవట్లేదు. వన్స్ ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లెవెల్స్ అడ్జస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నాకు చాలా క్లీన్ సపోర్ట్ కనిపిస్తుంది కదా, అందుకు నేను ఈ లెవెల్ని తీసుకుంటున్నాను. యా, ఇప్పటికంటే క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయితే ఈ రేంజ్లో నేను బయింగ్ చూద్దాం అనుకున్నాను, కానీ ఈ క్యాండిల్ అనేది ఆల్రెడీ 50% మూవ్ అయిపోయింది కాబట్టి ఇది ఇంకా నాకు నో ట్రేడ్ రేంజ్. సో ఇప్పుడు నా వ్యూ ఏంటంటే క్యాండిల్ మీద క్లోజ్ అయితే, క్యాండిల్ మీద క్లోజ్ అయితే ఈజీ బయింగ్. సో బై సైడ్ చూస్తాను, 4 అవర్స్ సపోర్ట్ చేస్తుంది, డైలీ సపోర్ట్ చేస్తుంది, 30 మినిట్స్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 1 అవర్ కూడా కంపల్సరీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే 30 మినిట్స్ ఇలా క్లోజ్ అయినప్పుడు 1 అవర్కి ఛాన్స్ లేదు, ఇలా చేయాల్సిందే. సో ఇది నా వ్యూ, బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఇంకా సెల్లింగ్ కంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ వరకు ప్రైస్ రాలేదు కాబట్టి, ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి, ఒకవేళ వచ్చిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. యా, హోప్ క్లియర్గా అర్థమైంది కదా. ఎనాలిసిస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంట్రెస్ట్ రేట్ సైక్ యా తర్వాత చెప్తానండి. ఈరోజు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మొదలు పెడితే సిమ్యులేషన్ అవ్వదు. స్టార్ట్ చేయొచ్చా సిమ్యులేషన్? అనాలిసిస్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ యూజ్ ఇంగ్లీష్. యా ఓకే, ఎస్ బ్రో, స్టార్ట్ సిమ్యులేషన్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో ఇక్కడ చూస్తే గోల్డ్ 30 మినిట్స్ కాదు, ఇది డైలీ చార్ట్ అనుకుంటా. యా, డైలీ చార్ట్. ఓకే, సో ఈ వీకే సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సో ఇక్కడ చూస్తే ఇది స్టార్టింగ్ ఆఫ్ ద మంత్, సో 3rd నుంచి, సో స్టార్టింగ్ ఆఫ్ ద మంత్. సో ఈ వీక్ సెలెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. నాకు ఈ వీక్లో చాలా హ్యూజ్ లాస్ తీసుకున్నాను నేను ఈ వీక్లో. సో లైవ్ అకౌంట్స్లో కానీ ఫండెడ్ అకౌంట్స్లో కానీ, ఐ డోంట్ నో ఎందుకనేది నాకు తెలియదు. అంటే నేను అంటే నా సెటప్స్ చూసినప్పుడు ఫోర్స్ చేశాను కొన్ని ట్రేడ్స్, అవి నేను ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను చేసింది ఏంటి, నేను డంప్ ట్రేడింగ్ చేశాను లేదా వీకే అలా ఉందా అనేది నాకు క్లారిటీ రావడానికి నేను ఈ వీక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అంతకు మించి ఈ వీక్లో ఏం స్పెషాలిటీ ఏం లేదు. సో ఇది కొంచెం టఫ్ వీక్, సో అంటే చేసిన రిజల్ట్స్ పరంగా. కానీ ఇప్పుడు సిమ్యులేషన్లో చూద్దాం. సిమ్యులేషన్లో మనకి బ్రైన్ కొంచెం
చాలా క్లారిటీగా పనిచేస్తుంది. మనకి సిమ్యులేషన్ రిజల్ట్స్కి లైవ్ రిజల్ట్స్కి సమ్ డిఫరెన్స్ ఉంటుంది. యూనో వై? బికాస్ సిమ్యులేషన్ అనేది డెమో మనీ. సో డెమో మనీలో ఫీలింగ్స్ ఉండవు, ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాం మనం. సో సిమ్యులేషన్లో ఇది ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి బ్రో. నేను సిమ్యులేషన్లో చాలా మంచి ప్రాఫిట్స్ తీస్తున్నాను, లైవ్లో తీయలేకపోతున్నాను. అసలు నాకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదని మీలో సమ్ మెంబర్స్ నన్ను అడుగుతుంటారు. ఏంటిది అంటే మీకు ప్రాబ్లం ఏంటంటే సిమ్యులేషన్లో మీకు మనీ ఇన్వాల్వ్ కాదు, అదంతా డెమో మనీ. ఇక్కడ $10,000 ఉన్నాయి, $10,000 ఫేక్ మనీ. సో ఇక్కడ రియల్ మనీ కాదు. కాబట్టి రియల్ మనీ కాలేనప్పుడు రియల్ ఎమోషన్స్ కూడా రావు. అందుకే సిమ్యులేషన్లో మనం ఎప్పుడు ఎలా ఫోకస్ చేస్తాం? క్యాండిల్ క్లోజ్ అయిందా, గుడ్. సో ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందా, లోన్ బ్రేక్ చేసిందా, ఎంత ఎంత రీట్రేస్ అయింది ఇది, ఇలాంటివి అంటే వీటి మీద ఫోకస్ చేస్తాం. బట్ ఇక్కడ అంతేకాని $10,000 ఉంది, ఎంత అయింది, 11 అయిందా, 12,000 అయిందా, 13,000 అయిందా అని మనీ మీద ఫోకస్ చేయం. సో ఓన్లీ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాం. ఎప్పుడన్నా ఒక్క విషయం చెప్తున్నాను, మనీని వదిలేసి ఫోకస్ అంటే ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే మాత్రం రిజల్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మీకు నేను చెప్తుంది ఏంటి అనేది మీకు అది ఆ పాయింట్ మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్యాక్ టెస్టింగ్లో ఫోకస్ చేసేది ప్రాసెస్ మీదే, ఎవరు కూడా మనీ మీద ఫోకస్ చేయరు. ఈవెన్ మీరు మనీ మీద ఫోకస్ చేస్తున్నారంటే బ్యాక్ టెస్టింగ్లో కూడా మీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టే. యా, ఓకే. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఓన్లీ లండన్ సెషనే తీసుకుంటున్నాను. నేను ఏషియన్ సెషన్ కూడా అప్పుడప్పుడు ట్రేడ్ చేస్తాను, కానీ ఏషియన్ సెషన్ మన వాళ్ళు చాలా తక్కువ మంది ట్రేడ్ చేస్తారు కాబట్టి ఏ సెషన్ వదిలేస్తాను. నేను డైరెక్ట్గా లండన్ నుంచి స్టార్ట్ చేస్తాను. 12 or 11:30, 11 నుంచి స్టార్ట్ చేస్తాను. ఒక 1 hour అటు ఇటుగా ఉంటుంది. సో అది మీరు ఎలా అంటే అది మీ చాయిస్. ఎందుకంటే నేను న్యూస్ చదవడం వల్ల 11 నుంచే అంటే 11-11:30 నుంచే చార్ట్స్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాను. సో ఇక్కడ కూడా అలాగే 11-11:30 అలా ఒక 30 minutes అటు ఇటుగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీరు 12 నుంచి ఎంత స్టార్ట్ చేయలేదు, 11 నుంచి ఎంత స్టార్ట్ చేశారు, ఎలాంటి క్వశ్చన్స్ అడగండి. నేను ఎందుకంటే న్యూస్ చదవడం వల్ల ఒక పక్క న్యూస్ చదువుతూనే తర్వాత ఒక పక్క నేను చార్ట్స్ కూడా అబ్జర్వ్ చేస్తాను. కాబట్టి అది నాకు పెద్దగా ఆ 1 hour కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి అవ్వదు. సో యా, ఇంకా లండన్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏషియన్ సెషన్లో కూడా ఏమైనా బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తే మాత్రం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ మనకు అయిపోతుంది కదా, అయిపోయిన మార్కెట్లో కూడా చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ కానీ ఇస్తాయి. యా, ఓకే. ఒక్క నిమిషం, కొంచెం వాటర్ తాగొస్తాను. సో స్టార్ట్ చేద్దాం. Incoming mail. యా, ఓకే. వేర్ ఈస్ మై హెడ్ ఫోన్స్, పర్ఫెక్ట్, రైట్. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. 12 నుంచి స్టార్ట్ చేయబ్రో, లండన్ ఓపెన్ 12:30 కదా. యా, ఓకే, యువర్ చాయిస్. ఎస్ బ్రో, స్టార్ట్ చేయండి. 1 year డేటా, 1 year డేటా 1 week అయితే గొప్ప. 1 year డేటా అంట 1 week చేస్తేనే 2 hours పడుతుంది. సరే, కొంచెం స్పీడ్గా చేయడానికి చూస్తాను, ఎందుకంటే మరి టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. అంటే మన సెటప్స్ లేని దగ్గర కొంచెం స్పీడ్ పెంచి క్యాండిల్స్ మూవ్ చేస్తాను. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీరు చూడాల్సింది సిమ్యులేషన్లో స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, హిట్ అవుతాయి. సో స్టాప్ లాస్ హిట్ అయితే నేను చెప్పాల్సింది ఒకటే, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో మీకు తెలుస్తుంది. సో హోప్ స్టాప్ లాస్ హిట్ అవ్వాలని కోరుకోండి, ఎందుకంటే విన్స్ ఈ ప్రాఫిట్స్ అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో అవి మీకేం కొత్తగా టీచ్ చేసేవే ఉండవు. సో కమాన్ గాయస్, స్క్రీన్ కొంచెం నీట్గా ఉంచండి.
యా అండ్ ఈ స్టాప్ లాస్లు కానీ హిట్ అయితే మాత్రం మీకు తెలుస్తుంది ఓకే ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా మనం ట్రేడ్ మేనేజ్ చేయొచ్చు అని. సో సిమ్యులేషన్ ఇప్పుడు కూడా వరస్ట్ మనకి కావాలి. ఇప్పుడు బెటర్ వచ్చి ఇక్కడ నేను నెంబర్స్ చూపించగలను మీకు, ఒక 10% ప్రాఫిట్ తీసేస్తాను ఈ వీక్లో నేను, అది ప్రాబ్లం కాదు. కాకపోతే అక్కడ మీరు నేర్చుకోవడానికి ఏమి ఉండదు. సో సిమ్యులేషన్స్ మెయిన్ మోటో ఏంటి, ప్రాఫిట్స్ చూపించడం కాదు, లాసెస్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అండ్ అనాలిసిస్ ఎలా చేయాలి. సో ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ నుంచి 4 అవర్స్కి ఎలా వస్తున్నాను, అక్కడ నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, ఎలా క్యాండిల్ క్లోజ్ అయితే ఎలాంటి సెటప్స్ గురించి నేను చూస్తున్నాను, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో మీరు నేర్చుకోవాల్సింది అది, అంతేకాని అక్కడ P&Ls అవి కాదు. సో మీరు అన్నెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేయకండి. కంప్లీట్ ఫోకస్ మొత్తం మీకు ఏం యూజ్ అవుతుంది ఈ సిమ్యులేషన్లో అన్న దాని మీద ఫోకస్ పెట్టండి. అది మీ మెయిన్ మోటో, రైట్? ఇదంతా డెమో మనీ కాబట్టి ఎండ్ ఆఫ్ ది సిమ్యులేషన్ ఎవరికి వచ్చేది ఏమీ ఉండదు. యా హోప్ ఎక్స్నెస్ వాడు విత్డ్రాల్ ఇస్తే వెళ్ళ చూద్దాం, ఫైనల్గా విత్డ్రాల్ పెడదాం ఆఫ్టర్ సిమ్యులేషన్ అయిన తర్వాత. యా డైలీ టైం ఫ్రేమ్, ఎస్ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే సూపర్ బులిష్ అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ కదా, అంటే మంత్ కూడా ఈ మంత్ అంటే నవంబర్ ఫస్ట్ వీక్ ఇది. సో అంటే ఫస్ట్ 2 days హాలిడేస్ వచ్చాయి, 1, 2 అండ్ సాటర్డే అండ్ సండే వచ్చాయి. కాబట్టి ఇది స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్, రైట్? ఇంకా 4 hours టైం ఫ్రేమ్కి వెళ్తే 4 hours, ఓకే. సో ఇక్కడ క్లియర్ రెసిస్టెన్స్ ఉంది, క్లీన్గా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో మల్టిపుల్ విక్ రిజెక్షన్స్ ఉన్నాయి హియర్, క్లీన్ రిజెక్షన్స్, మల్టిపుల్ విక్ రిజెక్షన్స్, కాబట్టి ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సిమ్యులేషన్ బేగా అవ్వకొట్టడం నా మెయిన్ మోటో కాదు. ఎందుకంటే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. నా మెయిన్ మోటో ఏంటంటే సిమ్యులేషన్ చూసిన వాళ్ళకి ఓకే మనం కొత్త విషయం నేర్చుకున్నాం అన్న అంటే లైక్ ఆ ఫీలింగ్ రావాలి. అంటే మధ్యలో కొంచెం సైకాలజీ టిప్స్ అండ్ ట్రిక్స్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ మోటో ఇక్కడ ఓన్లీ సిమ్యులేషన్ కంప్లీట్ చేయడం కాదు, ఎన్ని రోజులు కంప్లీట్ అవుతాయని నాకు తెలీదు. సో నాకు టైం ఉన్నంత వరకు జాగ్రత్తగా ప్రతి పాయింట్ చెప్పడానికి చూస్తాను. వన్స్ ఓకే ఇంకా అంటే మరి ఎక్కువ టైం అయితే మాత్రం అక్కడతో ఎన్ని రోజులు అయిందో అక్కడతో ఎండ్ చేయడమే. యా సో ఇక్కడ 4 hours విషయానికి వస్తే క్లీన్ విక్ రిజెక్షన్స్ ఉన్నాయి హియర్, చూసారా? సో విక్స్ ఏం చెప్తున్నాయి మీకు తెలియాలి. ఈ విక్స్ ఏం చెప్తున్నాయి అంటే సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ చూపిస్తున్నాయి. సో ఈవెన్ ఈ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చినా సరే ఇక్కడ సెల్లర్స్ ఉన్న పవర్కి ఆ క్యాండిల్ రిట్రెస్ అవ్వాల్సిందే. సో ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ చూపిస్తున్నాయి. తప్పకుండా అవుతుందా అంటే ఐ డోంట్ నో. తప్పకుండా అనే మాటే ఈ మార్కెట్స్లో లేదు, అది గుర్తుపెట్టుకోండి. 100% అనే మాట లేదు, ఎప్పటికీ రాదు. సో ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేది ప్రాబబిలిటీ, ఇలా అవ్వచ్చు, ఇలా జరగవచ్చు, ఇలా జరిగితే ఇలా రియాక్ట్ అవ్వాలి అంతే. సో మన చేతిలో ఉన్నది ఎలా అయితే అలా రియాక్ట్ అవుతాం, అంతేకాని 100% ఎలా జరుగుతుంది అంటే మాత్రం అది ఇంపాసిబుల్. నేను ఎప్పుడైనా 100% అన్న ఆ వర్డ్ కట్ యూస్ చేస్తే మాత్రం మీరు అది జస్ట్ ప్రాబబిలిటీ అనుకోండి. యా 4 hours ఓకే గుడ్. 1 hour, 1 hour ఇక్కడ క్లీన్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. డామెట్ జూమ్ది ఎక్కడికొక్కడికి మూవ్ చేయాలి, ఇది అడ్డంగా ఉంది. ఓకే సో హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ ఎంత తీసుకున్నావు, సింపుల్, ఒక గ్రీన్ క్యాండిల్ పక్కన ఒక రెడ్ క్యాండిల్, సో సపోర్ట్ కింద తీసుకున్నాం. మరి ఇక్కడ ఎందుకు తీసుకోలేదు, ఇక్కడ ఎంత తీసుకోలేదు, ఇక్కడ ఎందుకు తీసుకోలేదంటే దీనికంటే ముందున్న సపోర్ట్ ఇది కాబట్టి. సో కాబట్టి అందుకు దీన్ని అంటే ఈ లెవెల్ని సపోర్ట్ కింద తీసుకున్నాను. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే రెసిస్టెన్స్ వచ్చి మనకి హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది 1 hour టైం ఫ్రేమ్ కాబట్టి ఇది మన ఎంట్రీ టైం ఫ్రేమ్ కాదు, మన ఎంట్రీ 30 minutes. సో 30 minutes వెళ్తే ఒక్క నిమిషం, చార్ట్స్ ఫస్ట్ కదా చేయడం, అందుకు కొంచెం సెర్చ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు 30 minutesకి వెళ్తే 30 minutesలో ఇక్కడ ఎక్సలెంట్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది హియర్. అండ్ ఇప్పుడు సపోర్ట్ విషయానికి వస్తే హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ఇక్కడ సపోర్ట్ ఎందుకు తీసుకున్నారు అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఎందుకు తీసుకున్నారు, దీనికి కూడా సింపుల్, మీకు అంత తెలుసు. ఒక గ్రీన్ క్యాండిల్ పక్కన ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అదే మనకి రెసిస్టెన్స్, ఒక రెడ్ క్యాండిల్ పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అదే మనకి సపోర్ట్. సో అందుకు ఇక్కడ నేను రెసిస్టెన్స్ తీసుకున్నాను, సో ఇక్కడ నేను సపోర్ట్ తీసుకున్నాను. ఓకే క్లియర్ కదా? ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకు తీసుకుంటున్నాను, ఎక్కడ డ్రా చేస్తున్నాను అన్నది మీకు క్లారిటీ వచ్చింది కదా? యా పర్ఫెక్ట్. సో ఇంకెక్కడ చూస్తే ఇప్పుడు కానీ క్యాండిల్ ఈ లెవెల్ మీదని కానీ క్లోజ్ అయితే ఆల్రెడీ క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎలా యాంటిసిపేట్ చేయొచ్చు, సమ్ బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే మనం అప్ సైడ్ వెళ్తుందని యాంటిసిపేట్ చేయొచ్చు. వై, ఎందుకు? బికాజ్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది, అండ్ ప్రీవియస్ క్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా అప్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీ ఎక్కువ కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం అప్ సైడ్ వెళ్తుందని యాంటిసిపేట్ చేయొచ్చు. సో ఇది నా వ్యూ. సో ఇప్పుడు మనం వెయిట్ చేయడమే. ఓకే అండ్ స్పీడ్ వచ్చి ఒక 20 పెడుతున్నాను. లెట్స్ సీ సో ఎలా మూవ్ అవుద్దో చూద్దాం.
ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ అనేది మనకి బాటమ్ విక్ వేయలేదు. సో బాటమ్ విక్ వేయకుండా మోయింది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయలేం. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఒకసారి ఆగు 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 వెయిట్ ఆగు. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ చూస్తే సమ్ టైమ్స్ మనకి క్యాండిల్స్ అనేవి రెసిస్టెన్స్ అనుకోండి, క్యాండిల్ క్లోజ్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, ఓకే క్యాండిల్ బాటమ్ విక్ వేసిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే పై చేద్దాం అనుకుంటాం. కానీ క్యాండిల్ క్లోజ్ అవ్వడం బాగానే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ జస్ట్ ఫ్యూ మినిట్స్లో ఇలా వెళ్ళిపోతుంది. సో అప్పుడు అనుకుంటాం మనం ట్రేడ్ మిస్ అయిపోయాను, సమ్ ఏంటంటే ఓకే నేను లేకుండా ట్రేడ్ వెళ్ళిపోయింది అనుకుంటాం. ఇది మన ప్లాన్లో లేదు. సో ఎప్పుడూ కూడా మీ వే ఆఫ్ థింకింగ్ని మార్చుకోవాలి. ఇలాంటి దగ్గర నేను ప్లాన్ చేసింది ఇది, బట్ జరిగింది ఇది. సో ఇలా జరిగింది కాబట్టి ఇది నా ప్లాన్లో లేదు. సో నో ట్రేడ్ ఫర్ మీ. సో ఇదే నేను ప్లాన్ చేశాను, ఇలా జరిగితేనే ట్రేడ్ తీసుకుంటాను. ఇలా జరగలేదా, ఇది నా డే కాదు కాబట్టి ట్రేడ్ తీసుకోను. సో ఈ క్లారిటీ మీకు ఉండాలి. ట్రేడింగ్ అనేది మీరు ఈ రోజు గురించి చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా మీకు ఆ టెంపరీగా ట్రేడ్ మీరు మిస్ అవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో మీరు సక్సెస్ అవ్వడానికి ప్రతి రూల్ కూడా మీరు తప్పకుండా ఫాలో అయితే మాత్రం మార్కెట్ మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు ఎప్పుడంటే రూల్స్ని రెస్పెక్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది, మార్కెట్ ప్రాఫిట్స్ ఇస్తుంది. లేదు జస్ట్ నేను అయిపోయిన ట్రేడ్ వెనకాల పరిగెడతాను అంటే మాత్రం ఫైనల్ అవుట్కమ్ మీకు తెలిసిందే. సో బర్న్ అయిపోతారు, సింపుల్. యా ఓకే, ఇక్కడ చూస్తే ఏం లేదు. సో కొంచెం స్పీడ్గా పెడతాను. 15 minutes చెక్ చేయవా బ్రో అంటే 15 minutes ఇప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం. యా ఇక్కడ 30 minutes ఏమైనా బెటర్ ఆపర్చునిటీ ఇచ్చినా 15 minutes చెక్ చేయాలంటే యా అప్పుడు చూద్దాం. ఇప్పటికంటే 15 minutes కూడా ఏం లేదు, యాజ్ ఆఫ్ నో ఏం లేదు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చార్ట్లో అడగొచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్, ఓకే రిమూవ్ చేయాలి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రేంజ్ కూడా పెద్దగా లేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే రేంజ్ చాలా తక్కువ ఉంది, రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది అండ్ నాట్ ఎనఫ్ రేంజ్. సో ఇక్కడ జస్ట్ ఓకే 90 pips ఉంది, బట్ అంత గొప్ప రేంజ్ అంటే కాదు. ఓకే సో 11 సో నేను కొంచెం స్పీడ్గా పెడతాను. సో ఇక్కడంటే నాకు ఎటువంటి సెటప్స్ కనిపించట్లేదు. ఓకే క్యాండిల్ చూస్తే క్లోజ్ అవుతుంది. సో మేబీ ఇక్కడ ఫేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. యా క్యాండిల్ అంటే క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లీన్గా మీదన క్లోజ్ అయింది. ఓకే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ఇప్పుడు చూసిన తర్వాత మీకు వెంటనే ఏమనిపించింది, ఇప్పుడు ఈ ట్రేడు జనరల్గా నార్మల్ మెంబర్స్ ఎవరైనా చూస్తే అంటే లైక్ లైవ్లో బ్యాక్ టెస్టింగ్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఒక్క నిమిషం నేను స్ప్రెడ్ చూసారు ఎంత పెట్టానో, 69 పెట్టాను. డామిట్ 6 పెడదాం అనుకున్నాను. షట్ ఈ సిమ్యులేషనే చాలా ఎక్కువ స్ప్రెడ్ ఇది. చూద్దాంలేండి, ఇది ఇంపాక్ట్ చేస్తే మాత్రం అప్పుడు మళ్ళీ మారుతాం. సో ఓకే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడంటే ఇలా నార్మల్గా జస్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇలా కళ్ళతో చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇది ఓకే క్యాండిల్ మీద క్లోజ్ అయింది, ఎక్సలెంట్ బాటమ్కి వేసింది, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, ఇక్కడ మనం బై చేయొచ్చు, స్టాప్ లాస్ కింద పెట్టొచ్చు. సో పక్కన ఓకే 2 విక్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇంక విక్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. సో పక్కన రేంజ్ ఉంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళింది అని మనం అనుకుంటాం. కానీ ఇది రియాలిటీ ఎలా మోయింది, అసలు బాటమ్ విక్ లేకుండా అప్ సైడ్ మోయింది, తర్వాత బాటమ్ విక్ వేసిన తర్వాత క్లోజ్ అయింది. సో చూసారా రియాలిటీకి అండ్ అంటే రియల్గా మార్కెట్లో ఆ టైంలో చూసేదానికి అయిపోయిన తర్వాత చూసేదానికి ఎంత డిఫరెన్స్ ఉందో. నేను చాలాసార్లు ఇనీషియల్గా నేను మార్కెట్లో లైవ్లో ఎలా బ్యాక్ టెస్ట్ చేయకుండా అయిపోయిన తర్వాత చూసేవాడిని. ఓకే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, ఈజీ బైస్ పక్కన క్లీన్ రేంజ్, తర్వాత ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది, ఈజీ క్లీన్ రేంజ్, ఈజీ సెల్స్, ఇలా చూసేవాడిని. కానీ ఇది రాంగ్, ఎందుకంటే ఇది డెడ్ బ్యాక్ టెస్టింగ్ అంటారు దీన్నే. సో ఈ డెడ్ బ్యాక్ టెస్టింగ్లో క్లారిటీ రాదు, మనకి క్లారిటీగా నిజంగా ఆపర్చునిటీ ఇచ్చిందా లేదా అని తెలీదు. సో ఇలాంటి బ్యాక్ టెస్టింగ్ అనేది మనకి వేస్ట్. సో ఛాన్సెస్ చాలా తక్కువ ఎలాంటి బ్యాక్ టెస్టింగ్ మనం విన్ అయ్యే ఛాన్సెస్. అది అంటే ఐ మీన్ విన్ అవ్వడం అంటే లైక్ యాక్యురేట్ డేటా రాదు. ఓకే సో ఇక్కడ నాకున్న ఆప్షన్ ఒకటే పుల్ బ్యాక్ ఎంట్రీ. సో పుల్ బ్యాక్ ఇస్తే నేను ట్రేడ్ తీసుకుంటాను. లైక్ ఇలా వచ్చి ఇక్కడ ఏమైనా సపోర్ట్ కట్ ఫామ్ చేస్తే అప్పటి వరకు హోల్డ్ చేయడమే. ఇక్కడ బయింగ్ కట్ ఏం చూడాల్సిన అవసరం కూడా లేదు, బికాజ్ అసలు రేంజే లేదు. నో రేంజ్. నేను స్పీడ్ కొంచెం ఎక్కువ పెడుతున్నాను బికాజ్ స్పీడ్గా కంప్లీట్ అవ్వాలి సిమ్యులేషన్, అందు గురించి. ఇక్కడ ఆపర్చునిటీ లేదు కదా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను తగ్గిస్తాను.
వెయిటింగ్ ఇంకొక 15 minutes క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా 15 minutesలో? ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వరస్ట్ రేంజ్, చాలా అంటే చాలా వరస్ట్ రేంజ్. ఐ థింక్ ఈ రోజు ఎయిటెడ్ లేదు అనుకుంటా. ఇంకా ఎక్స్చేంజ్ ఓపెన్ అవ్వలేదు. ఎక్స్చేంజ్ 1:30 కదా ఓపెనింగ్. సో యా, అందుకే వాల్యూమ్ ఇంకా లేదు. ఎగ్జాక్ట్గా మనం ఒక 2-2:30 వరకు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో క్యాండిల్ క్లోజ్ అవబోతుంది. యా, క్యాండిల్ క్లోజ్ అయింది. ఇంకొక 3 minutes. కమాన్, గుడ్. సో క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ క్యాండిల్ చూస్తే క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ చూస్తే బాటమ్ కూడా వేస్తుంది. సో ఇప్పుడు ఫ్లిప్ అయితే బై చేయొచ్చా? ఇవే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫ్లిప్ అయింది, మీరు బై చేస్తారు. ఇక్కడ బై చేస్తే మీకు రేంజ్ ఏముంది? ఎంత ఉంది రేంజ్? 40 pips ఉంది. 40 pipsలో నిజంగా మీరు ట్రేడ్ చేయాల్సిన రేంజ్ అయినా ఇక్కడ నన్ను అడిగితే కంప్లీట్గా వదిలేండి. సో వదిలేసి హ్యాపీగా ఇది ఇంకా పోనివ్వండి. ఇంకా సమ్ ఇలా నెక్స్ట్ క్యాండిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రీవియస్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి ఇది ఇలా వెళ్ళొచ్చు. సో ఇలా పోయినా పర్వాలేదు, ఇది మన ట్రేడ్ కాదు, ఎందుకంటే మన రూల్స్ని సాటిస్ఫై చేయట్లేదు. అప్పుడు కామ్గా వెయిట్ చేయండి. ఇస్తుంది పుల్ బ్యాక్, ఎక్కడికి వెళ్తుంది? పుల్ బ్యాక్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్దు. సో ఒకవేళ వెళ్ళిపోతే అది మన ట్రేడ్ కాదు, అంతే. సో హ్యాపీగా పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత తీసుకోండి. ఇది ఇక్కడే ఇస్తుందని నేను చెప్పను, మేబీ ఇక్కడ వచ్చు, బట్ జస్ట్ ఒక పర్పస్ అంటే ఐ మీన్ ఇలా వెళ్ళొచ్చు అని చెప్పడానికి డ్రా చేస్తున్నాను. సో ఇలా ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో ఈ పుల్ బ్యాక్లో ఎంటర్ అవ్వండి. ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మీకు చెప్పాను, ఎంత దగ్గరగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మనం బై అండ్ సెల్ చేస్తామో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అంత ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ సపోర్ట్ ఎక్కడుంది? హియర్. ఈ సపోర్ట్కి ఇక్కడ మీరు బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకుంటే మీకు ఒక రేంజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకుంటే మీకు ఒక రేంజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. వై? బికాస్ మీరు ఎంత దూరంగా వెళ్ళిపోతున్నారో సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, ఇదే కేసు రెసిస్టెన్స్ కూడా అప్లై అవుతుంది. సో ఎంత దూరంగా వెళ్ళిపోతున్నారో మీకు ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది అంత తగ్గిపోతుంది. సో వెరీ నియర్ టు సపోర్ట్ ఎప్పుడు ట్రేడ్స్ చేయడానికి చూడాలి, ఆర్ డౌన్ ట్రెండ్లో వెరీ నియర్ టు రెసిస్టెన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. మీలో చాలామంది, స్పెషల్లీ నా మెంటర్షిప్ స్టూడెంట్స్ చెప్తున్నాను, ఇది మీరు చేసే ట్రేడ్స్లో నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. సో మీరు చాలా ఫార్ అవే ఫ్రమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్స్ తీసుకుంటున్నారు. లాంగ్ రన్లో నేను ఎప్పుడూ ఒక ట్రేడ్ అవుట్కమ్ ఎప్పుడు చెప్పను. ఒక ట్రేడ్ అవుట్కమ్ అనేది మనకి తెలియదు, అది ఇంపాసిబుల్ కూడా. ఇట్స్ కంప్లీట్లీ ర్యాండమ్, అది విన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. కానీ ఓవరే లాంగ్ రన్లో మీరు సక్సెస్ అవ్వాలి, ఇందులో కన్సిస్టెంట్గా పేఅవుట్స్ తీసుకోవాలి, లేదంటే కన్సిస్టెంట్గా మీ లైవ్ అకౌంట్ని గ్రోత్ చేయాలి అంటే మాత్రం నేను చెప్పే ప్రతి రూల్ని కూడా తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. సో ఎందుకంటే ఇక్కడ ఏ రూల్ అయినా సరే ఈ రోజు పెట్టింది ఇప్పటికిప్పుడే నాకు నచ్చి పెట్టింది కాదు. ప్రతి రూల్ వెనకాల ఒక పర్పస్ ఉంది. ప్రతి రూల్ వెనకాల కూడా ఇయర్స్ ఆఫ్ బ్యాక్ టెస్టెడ్ డేటా అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ బర్న్ చేసి నేను ఈ రూల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో సమ్ రూల్స్ నా మెంటర్స్ క్రియేట్ చేశారు, సమ్ రూల్స్ నా ఓన్గా క్రియేట్ చేసుకున్నాను. 1 to 2 minutes రూల్ కట్టని. కానీ చాలా రూల్స్ నా మెంటర్స్ క్రియేట్ చేశారు. కానీ వాళ్ళు ఏమైనా ఊరికే క్రియేట్ చేయలేదు, థౌజండ్స్ ఆఫ్ డాలర్స్, మిలియన్స్ బర్న్ చేసి క్రియేట్ చేశారు. సో ప్రతి రూల్కి బ్యాక్ ఎండ్లో పర్పస్ ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. యా, ఓకే. ఈ సిమ్యులేషన్ మొత్తం వర్స్ట్ చేసేసాను. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బికాస్ ఇక్కడ స్ప్రెడ్స్ కూడా చూసారా, 77.6 ఉంది. సో చాలా క్రేజీ స్ప్రెడ్. సో నేను 3 పెడదాం అనుకున్నాను, 2 or 2.5 అలాగా. సో ఇదొకటి, అండ్ ఇక్కడ టైమింగ్లో కూడా సమ్ ఇష్యూ ఉందనుకుంటా. సో యా, బట్ ఓకే. ఇక్కడ నాకు మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ మార్కెట్ ఇక్కడ ఇది ఏ టైం, ఇది రైట్ చార్టా కాదా, ఇదంతా నాకు అనవసరం. బట్ ఇక్కడ ఏమైనా బెస్ట్ సెటప్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్స్ తీసుకుంటాం. అక్కడ లాసెస్ వస్తే రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో మనం నేర్చుకుంటాం. సో ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి సిమ్యులేషన్లో. సో అసలు సిమ్యులేషనే రాంగ్. ఇది కరెక్ట్ టైమింగ్ కాదు, ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం కాదు, ఇదైతే జిఎంటీ టైం అనుకుంటా. యా, చూద్దాం. ఓకే, క్యాండిల్ చూస్తే ఫ్లిప్ అయింది, కానీ ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు, జస్ట్ వెయిట్ చేయడమే, జస్ట్ వెయిటింగ్. ఓ మై గాడ్, ఫుల్ కన్సల్టేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ లోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐ మీన్ ఆన్సర్ చేస్తాను. యా, ఎగ్జాక్ట్లీ, బ్రేక్అవుట్ క్యాండిల్ చాలా హ్యూజ్గా ఉంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు 12:30 అవుతుంది. సో ఇక్కడ క్యాండిల్ చూస్తే మనకి బయర్ స్ట్రెంత్ అంటే చూపించింది. మీరు బ్రేక్అవుట్లో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ ఎలా ఫామ్ చేసి ఫార్ అవే ఫ్రమ్, అంటే ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ అంటారు, దీన్ని సపోర్ట్ అంటారు, ఎందుకంటే క్యాండిల్ బ్రేక్ అయిపోయింది కదా. ఫార్ అవే ఫ్రమ్ సపోర్ట్ కానీ క్లోజ్ అయినప్పుడు మనకి ఇలాంటి దగ్గర బయింగ్ ఆపర్చునిటీస్ ఇస్తే నేనేం చెప్పాను, తీసుకుంటే బిట్ రిస్క్ అని చెప్పాను. కానీ ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఇలా బాటమిక్ వేసి ఇలా క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ బాటమిక్ వేసి ఈ హైని బ్రేక్ చేసి తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు? మరి మీరు చెప్పింది ఏంటి, ఇక్కడ సపోర్ట్ ఎక్కడో ఉంది,
క్యాండిల్ ఎక్కడో క్లోజ్ అయింది, ఎక్కడో బై చేయమంటున్నారు. ఇది ఎలా లాజికల్గా బెస్ట్ ట్రేడ్ అవుతుందని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకు లాజికల్గా బెస్ట్ ట్రేడ్ అవుతుందంటే, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక విక్ ఉంది. ఈ విక్ చూసారా? ఈ విక్ అనేది లోయర్ టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్. సో ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంటుందంటే, ఆఫ్టర్ ఆఫ్టర్ 30 మినిట్స్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయిన తర్వాత ఈ 30 మినిట్స్ క్యాండిల్, నెక్స్ట్ 30 మినిట్స్ క్యాండిల్ ఎలా ఉంటుందంటే ఇలా పుల్ బ్యాక్స్ ఇచ్చి, అంటే లోయర్ టైం ఫ్రేమ్ చెప్తున్నాను నేను, ఇలా క్లోజ్ అవుతుంది. సో ఈ విక్ అనేది 30 మినిట్స్లో మీకు జస్ట్ ఈ ఒక్క విక్ కనిపిస్తుంది. కానీ లోయర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ 5 మినిట్స్లో ఇది ఒక స్ట్రక్చర్, అంటే ఒక లో ఫామ్ చేసిన తర్వాత ఒక హై ఫామ్ చేసి పుల్ బ్యాక్ ఇచ్చి స్ట్రక్చర్ క్రియేట్ చేసింది ఇంటర్నల్గా లోయర్ టైం ఫ్రేమ్లో. అదే మనకి 30 మినిట్స్లో విక్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే ఇది అబ్జర్వ్ చేయండి. సో ఫార్ అవే ఫ్రమ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ క్లోజ్ అయినప్పుడు ఆ ప్రీవియస్ క్యాండిల్ కానీ ఇలాంటి విక్స్ కానీ ఆ సపోర్ట్న లేదా రెసిస్టెన్స్ని కానీ ట్యాప్ చేస్తే మీరు బై చేయొచ్చు. ఆ తర్వాత క్యాండిల్లో బయింగ్ చూడొచ్చు. ఇది ఫార్ అవే సెటప్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది విక్ వేసింది కాబట్టి దీన్ని మనం రీటెస్ట్ కింద అంటే రీటెస్ట్ కింద లోయర్ టైం ఫ్రేమ్లో చూసుకోవచ్చు. ఇక్కడ మరి బై చేయొచ్చు అంటే ఇక్కడ బై చేయకూడదు, బికాజ్ ఆల్రెడీ రేంజ్ లేదు, మనకి ఇక్కడే రెసిస్టెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఎప్పుడైనా సరే మనకి క్యాండిల్ అనేది పక్కన రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ విక్స్ ఉన్నప్పుడు, ఎలాంటి విక్స్ కానీ లేదంటే సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ విక్స్ ఉంటాయి, లైక్ ఇలా సమ్ ర్యాండమ్ విక్స్, ఎక్కువ విక్స్ ఉంటాయి. ఇలాంటి విక్స్ ఉన్నప్పుడు సెటప్ పరంగా చూసినప్పుడు ఎక్సలెంట్ సెటప్. సో ఇది చూస్తే ఎక్సలెంట్ సెటప్, మీ అందరికీ చూస్తేనే చెప్పొచ్చు సూపర్ గుడ్ సెటప్ అని. సో సెటప్ చూస్తే చాలా బాగుంటుంది, కానీ పక్కన రేంజ్ ఉండదు, అండ్ పక్కన విక్స్ కూడా మల్టిపుల్ విక్స్ ఉంటాయి. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? సింపుల్, వాల్యూమ్ ట్రస్ట్ చేయాలి. ఇది లైక్ 130 క్యాండిల్ కానీ లేదంటే 630 క్యాండిల్ కానీ లేదంటే 930 1030 ఇప్పుడు లండన్ క్లోజ్. సో లండన్ క్లోజ్ క్యాండిల్ కానీ ఇలాంటి క్యాండిల్స్లో కానీ మనకి ఇలా క్లీన్ స్ట్రక్చర్ ఫామ్ చేసి ఇలా విక్స్ కూడా నేను చెప్పినట్టు ఫామ్ చేసి అలాంటి టైంలో కానీ బ్రేక్అవుట్స్ ఇచ్చినప్పుడు మీరు పక్కన ఉన్న రెసిస్టెన్స్కి విక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మన వైపు ఒక వెపన్ ఉంటుంది, ఆ వెపన్ పేరే వాల్యూమ్. సో వాల్యూమ్ రేంజెస్ని బ్రేక్ చేస్తుంది, రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుంది, అండ్ పక్కన ఉన్న ప్రతి క్లమ్జీనెస్ని బ్రేక్ చేస్తుంది. అండ్ వాల్యూమ్కి ఉన్న పవర్ ఏంటంటే వాల్యూమ్ ఎక్కడి నుంచి అయినా సరే ప్రైస్ని బయటికి తీసుకురాగలదు, అది రేంజ్లో ఉన్నా ఎక్కడున్నా సరే. సో కాబట్టి మీరు ఆ టైంలో వాల్యూమ్ బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు వాల్యూమ్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఫిగర్ అవుట్ చేయడానికి ఫ్యూ కీ థింగ్స్ చెప్తాను, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చి క్యాండిల్ యొక్క సైజ్ అండ్ బాడీ. సో ఇది మీకు ఓకే కదా, అంటే లైక్ సిమ్యులేషన్ రన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే లైక్ అవ్వకుండా ఇంపార్టెంటా, లేదంటే ఈ పాయింట్స్ మొత్తం చెప్పంటారా? అంటే లైక్ అంటే ఇది సిమ్యులేషన్ చూస్తే మూవ్ అవ్వట్లేదు నేను పాయింట్స్ చెప్తుంటే. సో అంటే మీ ఒపీనియన్ ఏంటి? మరి ఇప్పుడు నేను ఏ పాయింట్ చెప్పినా సరే ఇప్పుడు అప్పుడే చూస్తే 30 మినిట్స్ 1 అవర్ అవుతుంది, కానీ ఇంకా 1 డే కూడా కంప్లీట్ కాలేదు. ఐఎమ్ షూర్ సిమ్యులేషన్ కంప్లీట్ కాదు, బట్ ఈ పాయింట్స్ చెప్తే మాత్రం సిమ్యులేషన్ కంప్లీట్ కాదు. లేదు సిమ్యులేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే మాత్రం నేను పాయింట్స్ చెప్పను, కొంచెం వెళ్తాను ముందుకి, అంటే క్యాండిల్ స్పీడ్ పెంచుతాను. యా ఓకే పాయింట్స్ చెప్పండి, థ్యాంక్ యూ. ఓకే రైట్. సో అదే చెప్తున్నాను. సో ఎందుకంటే సిమ్యులేషన్ చూస్తే మనం గట్టిగా చూస్తే 2 డేస్ కూడా కంప్లీట్ చేయం. సో ఈ పాయింట్స్ చెప్పడం ఇంపార్టెంట్ కదా, అందుకు అక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. పర్పస్ ఏంటి? నేర్చుకోవడం, న్యూ థింగ్స్ నేర్చుకోవడం మెయిన్ పర్పస్, ఈ సిమ్యులేషన్ యొక్క పర్పస్. అంతేకాని వీక్స్ కంప్లీట్ చేయడం, వీక్ అండ్ ప్రాఫిట్ చూపించడం కాదు. సో సో ఇక్కడ చూస్తే ఎప్పుడైనా సరే వాల్యూమ్ వెపన్ అండ్ హై వాల్యూమ్ టైంలో మీరు పక్కన ఉన్న రేంజెస్ని విక్స్ని కూడా బ్రేక్ చేసినా సరే అది అంటే బ్రేక్ చేస్తుందని మీరు యాంటిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు వాల్యూమ్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలి? దీనికి మనకి 2 to 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్యాండిల్. స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్యాండిల్ మీన్స్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది చూస్తే మనకి స్ట్రాంగ్ క్యాండిల్. వీక్ క్యాండిల్స్ అంటే ఇది వీక్ క్యాండిల్స్. సో ఇంకా నథింగ్ క్యాండిల్స్ లైక్ డోజీ, ఇంక ఇవి. సో ఎప్పుడన్నా సరే బాడీ బిగ్గా ఉండి విక్స్ అనేవి చిన్నగా ఉన్నాయి అనుకోండి, ప్రీవియస్ క్యాండిల్కి క్లోజ్ అయిన క్యాండిల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్. విక్స్ అనేవి పెద్దగా ఉండి బాడీ అనేది చిన్నగా ఉంది అనుకోండి, చాలా వీక్ క్యాండిల్, అసలు వాల్యూమే లేదు ఆ డైరెక్షన్లో ఆ క్యాండిల్ పరంగా. ఓకే, సో ఇంకా క్యాండిల్స్ ఉండవు, బాడీ ఉండదు, ఇంక ఇది లైక్ నథింగ్ క్యాండిల్. ఇదేంటంటే సెల్లర్స్ బయర్స్ కూడా సేమ్ స్ట్రెంత్ ఉంది, ఈ క్యాండిల్కి ఏమి ఇంపార్టెన్స్ ఉండదు. సో ఇలా క్యాండిల్ క్లోజ్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఒక 30 మినిట్స్ వేస్ట్ అని మన లెక్క. సో నెక్స్ట్ క్యాండిల్ అప్పుడు క్లోజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఈ క్యాండిల్లో మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేము, ఎందుకంటే ఇట్స్ లైక్ డోజీ క్యాండిల్ కాబట్టి. సో ఇదొకటి క్యాండిల్ యొక్క సైజ్
అది మనం దాన్ని బేస్ చేసుకొని క్యాండిల్ బాడీ కానీ పెద్దగా ఉంటే మాత్రం ఫస్ట్ వాల్యూమ్ ఎక్కువగా ఉందని యాంటిసిపేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి టైం. సో ఏ టైంలో మనకి అంటే బ్రేక్అవుట్స్ ఇస్తుంది. సో టైం పరంగా మీ అందరికీ తెలిసింది హై వాల్యూమ్ టైం. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపల్స్ ఎంట్రీస్ మీలో చేసే వాళ్ళు ఉంటారు కదా, మీకు ది బెస్ట్ టైం చెప్తాను. ఇంపల్స్ ఎంట్రీస్ ఎప్పుడు వర్క్ అవుతాయంటే, ఎప్పుడంటే ఎక్స్చేంజ్ ఓపెనింగ్ ఎప్పుడు అవుతుంది, 1:30 అవుతుంది కదా, ఇది లండన్ ఓపెన్, ఓకే, 1:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం IST, రైట్. సో 1:30 ముందు ఒక 30 మినిట్స్ అండ్ 1:30 తర్వాత ఒక 30 మినిట్స్, అంటే 1 to 2 o'clock, ఈ టైం అనేది గోల్డెన్ అవర్ ఫర్ ఇంపల్స్ ఎంట్రీస్. వై? ఎందుకంటే ఈ 1 అవర్లోనే మనకి హ్యూజ్ వాల్యూమ్ వస్తుంది. సో హ్యూజ్ వాల్యూమ్ అసలు 1:30కి ఎందుకు వస్తుంది, 1:30కి ఎందుకు వస్తుందంటే, బికాస్ ఈ టైంలోనే హెడ్జ్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి. సో వాళ్ళందరూ రెడీగా ఉంటారు. సో ఐదర్ బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ. అండ్ గోల్డ్లోనే ఎందుకు వస్తుంది, సో హెడ్జ్ ఫండ్స్, బ్యాంక్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో బయట నుంచి చూస్తే వందల పేర్లు ఉన్నాయి. సో ఎన్ని అసెట్ క్లాసెస్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ఉంది, సిల్వర్ ఉంది, క్రిప్టో ఉంది, అండ్ ఫారెక్స్ పేర్స్ ఉన్నాయి. వై గోల్డ్? సో గోల్డ్లోనే ఎందుకు వాల్యూమ్ వస్తుందంటే, గోల్డ్ అనేది యూనివర్సల్గా మోస్ట్ ప్రీషియస్ మెటల్. సో గోల్డ్ ప్రతి కంట్రీలోని ప్రతి సెంట్రల్ బ్యాంకు ప్రతి ఒక్కరు ట్రేడ్ చేస్తారు గోల్డ్ని. సో మీరు గ్రేట్ ట్రేడర్స్ చూడండి, వాళ్ళ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో తప్పకుండా మీకు గోల్డ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూసే ప్రతి గ్రేట్ ట్రేడర్ యొక్క ట్రేడింగ్ పోర్ట్ఫోలియోలో, ఆ వాచ్ లిస్ట్ అంటారు ట్రేడర్స్, ట్రేడింగ్ చేసే వాచ్ లిస్ట్లో గోల్డ్ తప్పకుండా ఉంటుంది. సో మన ఇండియాలో పెద్దగా ట్రేడ్ చేయరు, కానీ ఫారిన్ పరంగా చూస్తే మాత్రం గోల్డ్ చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అలా మూవ్ అవుతుంది, అంత వాల్యూమ్ ఉంటుంది. సో కాబట్టి గోల్డ్ ఎప్పుడు వాల్యూమ్ వస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ కూడా గోల్డ్ అంటే చాలా ఇష్టం. సో ఎందుకంటే ఆ గోల్డ్ని మనకి అంటే లైక్ బ్యాక్ ఎండ్లో సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి మొమెంటం ప్రిడిక్ట్ చేస్తే చాలా ఈజీగా మూవ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ ఎండ్లో ఎప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ బై అండ్ సెల్ చేస్తుంటాయి, దానివల్ల వాల్యూమ్ డై అవ్వదు. అంటే ఏమో సమ్ వీక్స్ కన్సల్టేషన్లో ఉండొచ్చు, కానీ బట్ కంప్లీట్గా చచ్చిపోదు. కొన్ని వీక్స్ కన్సల్టేషన్లో ఉన్నా మళ్ళీ వాల్యూమ్ వచ్చేస్తుంది. సో కంప్లీట్గా అంటే డై అయిపోదు వాల్యూమ్. సమ్ పేర్స్ చూడండి ఒకసారి, జీజే మంత్స్, ఇయర్స్ కూడా కన్సల్టేషన్లోకి వెళ్ళిపోతాయి. సో అంత వరస్ట్గా ఉంటుంది కొన్ని కరెన్సీ పేర్స్లో. బట్ అలాంటి సిచ్యువేషన్ గోల్డ్కి చాలా తక్కువగా వస్తుంది. సో చాలా అంటే చాలా తక్కువగా. అండ్ నెక్స్ట్ 4 years అసలు మనం చూడవసరం లేదు, ఎందుకంటే ట్రంప్ గారు ఉన్నారు కాబట్టి. ఇంకా ఆయన తెలిసిందే ఆయన గురించి. సో ఆయన అసలు వాల్యూమ్ అంటే ఏమాత్రం తగ్గనివ్వరు. సో ఒకవేళ తగ్గిందని తెలిసినా సరే, ఆయన బెనిఫిట్ గురించి అయినా సరే, ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ కాబట్టి, ఆయనకి వాలిటాలిటీ కావాలి కాబట్టి ఏదో కన్సల్టెంట్ క్రియేట్ చేస్తాడు, మళ్ళీ వాల్యూమ్ పెంచుతారు. సో వాల్యూమ్ అంటే మనకి పండుగ, ఎందుకంటే మనం ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. వాల్యూమ్ ప్లేస్ కీ రోల్. యా, ఓకే. అండ్ ఇది లండన్ సెషన్. ఇంకా న్యూయార్క్ సెషన్ ఇంపల్స్ ఎంట్రీకి బెస్ట్ టైం వచ్చి 6:30కి ఎక్స్చేంజ్ ఓపెన్ అవుద్ది న్యూయార్క్ సెషన్. సో 6 to 7 బెస్ట్ టైం. అండ్ ఇక్కడ 8 కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, 8 PM IST. ఎందుకు 8 PM IST మీరు ట్రేడ్ చేయొచ్చు అంటే, ఇక్కడ NYSE మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. NYSE మీన్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మన ఇండియాలో BSE, NSE ఉన్నాయి కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో అలాగే న్యూయార్క్ వాళ్ళకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఇందులో ట్రేడ్ అయ్యేవి ఏంటంటే మేజర్ ఇండెక్సెస్, మనకి ఈ నాస్డాక్ అండ్ డౌ జోన్స్, S&P 500 అంటాం కదా. సో అవి మేజర్ ఇండెక్సెస్. తర్వాత ఇంకా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మీడియం క్యాప్, ఇంకా చాలా ఇండెక్సెస్ ఉంటాయి. బట్ ఇవి కీ ఇండెక్సెస్, ఇవన్నీ ట్రేడ్ అవుతాయి. సో అందుకు ఈ టైంలో కూడా మీరు ఇంపల్స్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంపల్స్ ఎంట్రీస్ ఆర్ రేంజెస్లో కూడా సమ్ ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకుని, అంటే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇది కీ టైం ఫ్రేమ్స్ బ్యాక్ ఎండ్లోనే లాజిక్. సో ఇక్కడ టైమింగ్ నేను చెప్పాను అంటే అది ఏదో అంటే సెన్స్లెస్గా ఏదో నచ్చిన టైం నేను చెప్పలేదు. బ్యాక్ ఎండ్లో సంథింగ్ అక్కడ ఏదో లాజిక్ ఉంటే తప్పించి మీకు ఏవి గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేయట్లేదు. హై వాల్యూమ్ టైం అని అక్కడ అన్నామా అంటే, అక్కడ బ్యాక్ ఎండ్లో సంథింగ్ గ్రేట్ ఏదో ఉంటుంది. సో ఆ టైంలో, సో అందుకే ఆ టైంలో మాత్రమే ట్రేడ్ చేయాలి. మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేసినా, అది మీరు ICTయా, SMCయా, ఇండికేటర్సా, ఏది యూస్ చేసినా సరే ఈ టైంలో ట్రేడ్ చేయడానికి చూడండి. ఐఎమ్ షూర్ మీరు ఈజీగా విన్ అవుతారు. మీ విన్ రేట్ పెరుగుతుంది నార్మల్ టైమ్స్తో కంపేర్ చేస్తే. యా, లైవ్ చాట్ చూడండి. నాకు ఈరోజు ట్రేడింగ్ చేసే మోడ్ లేదు. సో ఎలా వెళ్ళినా సరే ఓకే. సో అందుకే నేను ఈరోజు సిమ్యులేషన్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూస్తే మాత్రం ఎగ్జాక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే, అంటే ఇక్కడ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్యాండిల్స్ బేస్ చేసుకొని ఇది హైని బ్రేక్ చేసిన తర్వాత ఈజీగా అప్ సైడ్ వెళ్తుందని. సో అలాగే జరిగింది. ఇట్స్ గుడ్. లెట్స్ ఎలా వెళ్తుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే రేంజ్ అంటే మాత్రం చాలా తక్కువగా ఉంది. సో క్యాండిల్ ఎలా వెళ్తుందో చూద్దాం. 12:30 అవుతుంది, ఇంకొక 1 అవర్లో మాత్రం మనకి ఎక్స్చేంజ్ ఓపెన్ అవబోతుంది. సో 11:30 కదా ఎక్స్చేంజ్ ఓపెనింగ్. సో లెట్స్ ఇది టైం తప్పు అనుకుంటా ఐ థింక్. సో నాకు తెలిసినంత వరకు ఈ టైంకి చార్ట్కి సంబంధం లేదనుకుంటా. బట్ ఓకే, చూద్దాం. ఒక 2 hours చూసి ఇక్కడ ఏమైనా సెటప్ ఇస్తే చూద్దాం. ట్రేడ్ తీసుకోవచ్చు. ఐ థింక్ పుల్ బ్యాక్ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటున్నాను. సో 50 minutes, లాస్ట్ 9 minutes. సో ఇక్కడ క్యాండిల్ చూస్తే మాత్రం
క్లోజ్ అయినట్టే, ఒక 5 minutes ఉంది. పర్ఫెక్ట్. 2 minutes. యా, పర్ఫెక్ట్, క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ కూడా మనకు కన్ఫర్మ్ అయినట్టే. ఇంక ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి వెళ్తుందా అంటే ఐ థింక్ ఇక్కడ 15 minutesలో చూస్తే మాత్రం ఒక సాలిడ్ రెసిస్టెన్స్, ఐ మీన్ సపోర్ట్ ఫామ్ చేసింది. ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని సింపుల్గా ఒకటే అడగాలనుకుంటున్నాను. నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీ ఎక్కువ, డౌన్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీ ఎక్కువ? సో అప్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీ ఎక్కువ అంటే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? అండ్ అప్ సైడ్ వెళ్తుందని మీరు అనుకుంటే ఎందుకు ఇక్కడ సమ్ ఫ్యూ రీజన్స్ మీకు అంటూ ఉంటాయి కదా, అది ఏంటి, ఏమనుకుంటున్నారు? సో మీకు మీరు ఆన్సర్ చేసుకోండి, నాకు చార్ట్లేమో ఆన్సర్ చేయొద్దు, జస్ట్ మీకు మీరు. సో ఓకే, ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ క్యాండిల్ అప్ సైడ్ వెళ్తుందని నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. ఎందుకు? 15 minutes చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. యా, ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ ఉంది 30 minutesలో, ఐ నో. కానీ ఇక్కడ మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేయాలి, ఇది 1 o'clock, అంటే ఎక్స్చేంజ్ ఓపెనింగ్కి జస్ట్ 30 minutes ముందు. సో ఆ టైంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, మన వెపన్ అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు 15 minutesకి వద్దాం. 15 minutesలో చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. అంటే క్లోజ్ అయిన క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, సో చాలా అంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్. అంటే పక్కన విక్ ఉంది. సో ఇది ఇంకొక పాయింట్, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సరే ఇలా విక్ ఉన్నప్పుడు, వెయిట్ యా, సో ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా హియర్. నెక్స్ట్ ఇలా ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తూ ఇలా ఒక బిగ్ విక్ ఉంది. మీకు ఇంకా బెటర్గా చెప్పాలి అంటే బిగ్ విక్ తీసుకుంటున్నాను. సో ఇది లైక్ ఇలా అనుకోండి, ఇలా బిగ్ విక్ ఉంది. సో ఈ పాయింట్ దగ్గర ఎక్కడో రెసిస్టెన్స్ ఉంది, మీ ఇష్టం ఎలా అంటే దీన్ని ఊహించుకున్నా పర్వాలేదు, లేదా ఇక్కడ ఎక్కడో రెసిస్టెన్స్ ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్కి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలా? లేదు, క్యాండిల్ కానీ ఇలా క్లోజ్ అయిపోయింది, ఇలా లెవెల్ మీద క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్కి ఇక్కడ ఉంది కాబట్టి రెసిస్టెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదా, పక్కన ఒక విక్ ఉంది కదా అంటే ఇక్కడ మీరు ఈ రెసిస్టెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. ఈ రెసిస్టెన్స్ అనేది మీకు నథింగ్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటే ఎందుకు నథింగ్? బికాజ్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఒక క్లీన్ విక్ ఉంది. ఈ విక్ మీద మీరు ఫోకస్ చేయాలి. విక్ అనేది మీకు క్లీన్ విక్ ఫిల్ అవుతుంది. సో కాబట్టి క్యాండిల్ మీద క్లోజ్ అయినప్పుడు మీ మెయిన్ ఫోకస్ మొత్తం ఇది మొత్తం క్లీన్ రేంజ్ కిందే కన్సిడర్ చేయాలి. సో లైక్ ఇప్పుడు క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది, నెక్స్ట్ బాటమ్ విక్ వేసిందో లేదంటే ఓపెనింగ్లోనో మీరు ఇక్కడ ఎలా ఎంటర్ అవుతారో అనేది మీ చాయిస్. సో ఇంకా మీ ఫోకస్ మొత్తం ఈ విక్ ఫిల్. సో కంప్లీట్గా ఈ విక్ ఫిల్ మీద మాత్రమే పెట్టాలి, కంప్లీట్ విక్. సో కంప్లీట్ క్లీన్ రేంజ్. సో ఈ విక్స్ని బ్రేక్ అవుతాయి పక్కన రెసిస్టెన్స్లు ఉన్నా సరే అది మనకు అనవసరం. సో ఇవి రెసిస్టెన్స్లు కాదు, రైట్? సో ఇది ఇక్కడ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇక్కడ చాలా క్లీన్గా మనకి పక్కన విక్ కనిపిస్తుంది. సో చాలా క్లీన్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ బై చేస్తున్నాను. సో ఇది ఒకవేళ లాస్ వస్తే ఎలా మేనేజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంటుందని. సో వెయిట్ ట్రేడ్స్ విజువల్ మోడ్, రైట్? బై. ఓ మై గాడ్, చూసారా కానీ బై ఓపెన్ చేస్తే ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందో, బికాస్ 7 పిప్ ఉంది స్ప్రెడ్. ఓకే, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కాదు, లైక్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఎలా మేనేజ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. సో యా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, బట్ ఓకే. సో ఇప్పుడు ఇది ఎలా మేనేజ్ చేయొచ్చు, లెట్స్ సీ. ఓకే, ఇక్కడ ఎందుకు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను అంటే ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి సమ్ కేసెస్లో ఏమవుతుందంటే క్యాండిల్ అనేది ఎలా రెసిస్టెన్స్ ఉంటుంది, ఎలా క్లోజ్ అవుతుంది. కరెక్ట్ 130 క్యాండిల్లో మీరు ఇది నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది ఎప్పుడంటే 130 క్యాండిల్స్ అండ్ వెరీ నియర్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ క్యాండిల్స్లో చిన్న బాటమ్కి వేస్తుంది, పోమ్ ఇలా వెళ్ళిపోతుంది. అసలు ఫస్ట్ 1 to 2 minutes వెయిట్ చేయదు, మనం ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఇవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు 2 categories చెప్పాను. సో డైనమిక్ రిస్క్ అండ్ స్టాటిక్ రిస్క్. సో ఇలాంటి దగ్గర మీకు ప్రీవియస్ క్యాండిల్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఒకవేళ ఈ క్యాండిల్ బాటమ్కి వేస్తే ఎంత వేస్తుంది, 50% వేస్తుంది. ఈ నెక్స్ట్ క్యాండిల్కి 50%. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఓపెనింగ్లో ట్రేడ్ తీసేసుకుంటారు, స్టాప్ లాస్ వచ్చి 50%. అంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది కాబట్టి లాజికల్ లెవెల్ ఈ లెవెల్ కింద పెడతారు. లేదంటే ఒక లాజికల్ లెవెల్ లేకపోతే నెక్స్ట్ క్యాండిల్కి, అంటే ప్రీవియస్ క్యాండిల్ ఉంటుంది కదా దానికి 50% స్టాప్ లాస్ పెట్టండి. ఎందుకు 50%? ఈ 50% కనుక లాజిక్ ఏంటంటే ఇది నేను ఎప్పుడు మీకు చెప్పలేదు. ఎప్పుడైనా సరే ఏ క్యాండిల్ అయినా సరే నెక్స్ట్ క్యాండిల్ విక్ అనేది ప్రీవియస్ క్యాండిల్కి 50% కానీ రీట్రేస్ అయితే అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ రివర్సల్ చాలా ఎక్కువ. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ క్యాండిల్ ఇలా 50% కంటే ఎక్కువ రీట్రేస్ అయితే నెక్స్ట్ ఇది ఇలా డౌన్ సైడ్ వచ్చి ఛాన్సెస్ ఎక్కువ, అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే 50% అనేది ఇది ఒక లాజికల్ ఏరియా కింద మనం పెడతాం. ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఇంకా సాలిడ్ లాజిక్ ఏమైనా ఉందంటే అలాంటిది ఏమీ లేదు.
జస్ట్ ఏంటంటే ఇది అబ్జర్వేషన్ పరంగా నేను అబ్జర్వ్ చేసింది, అందుకే నేను ఎప్పుడు 50% సమ్ కేసెస్లో యూస్ చేస్తుంటాను. యా, సో ఇక్కడ నేను ఈ 50% కానీ తక్కువ పెట్టడానికి రీజన్ ఏంటంటే స్ప్రెడ్స్ ఉన్నాయి కదా, మనకు ఒక 7 పిప్ 8 పిప్ ఇక్కడ స్ప్రెడ్ ఉంది కదా, దాని గురించి కొంచెం కిందకి పెట్టాను. సో ఇక్కడ మేనేజ్ చేయడానికి ఏమీ లేదు, ఇక్కడ మేనేజ్ చేయలేం. సమ్ కేసెస్లో మీరు ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే ఒక 8 ట్రేడ్స్ మాత్రం మేనేజ్ చేయగలరు, జస్ట్ 8 ట్రేడ్స్. రిమైనింగ్ ట్రేడ్స్ 2 ట్రేడ్స్ మీరు మేనేజ్ చేయలేరు, 2 or 3 ట్రేడ్స్. వై అంటే నో, అక్కడ ఏమీ రీజన్స్ ఏం లేదు. వై అంటే జస్ట్ ట్రేడ్ తీసుకుంటారు, వచ్చిన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అక్కడ మీరు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతూ 30 మినిట్స్ ఫ్లిప్ అయ్యి మేనేజ్ చేయడానికి ఫ్లిప్ కూడా పక్కనే ఉంటుంది ఎంట్రీ దగ్గర. సో ఏం చేయడానికి ఉండదు, అలాంటప్పుడు మీరు ఫుల్ స్టాప్ లాస్ తీసుకోవాల్సిందే. సో అందుకే మీకు తెలియాలి ఏ ట్రేడ్లో నేను ఫుల్ రిస్క్తో వెళ్ళాలి, ఏ ట్రేడ్లో నేను కొంచెం రిస్క్ తగ్గించి వెళ్ళాలి అన్న క్లారిటీ మీకు ఉండాలి. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది, ఇలా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు వస్తుంది. సో బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మీకు అంటే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు దీన్ని నేను ఎలా తగ్గించవచ్చు, ఎలా మేనేజ్ చేయొచ్చు, సో ఎందువల్ల ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని మీరు ఫిగర్ అవుట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి రీజన్స్ బ్యాక్ అండ్లో ఉన్నవని. యా, క్లియర్ కదా, రైట్. ఇక్కడ మేనేజ్ చేయడానికి ఏం లేదు, జస్ట్ ఫుల్ స్టాప్ లాస్ తీసుకోవాల్సిందే ఇలాంటి ట్రేడ్స్. సో ఇక్కడ ఈ ట్రేడ్ నుంచి లాస్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటంటే సమ్ కేసెస్లో స్టాప్ లాస్లో మనం మేనేజ్ చేయలేం, సో అక్సెప్ట్ చేయాల్సిందే, ఫుల్గా లాస్ అవ్వాల్సిందే, సో వేరే ఆప్షన్ లేదు. రైట్, ఓకే. సో ఇక్కడ లాజికల్లీ ఇక్కడ ఏమి నాకేమీ అంటే 30 మినిట్స్ ఓకే, ఇక్కడ క్లీన్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కానీ స్టిల్ 15 మినిట్స్ అంటే మాత్రం అంటే ఇక్కడ ఒక్క విషయం ఉందిలేండి. ఓపెనింగ్లో ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయకుండా ఇది ఇక్కడ తీసుకునేటప్పుడు ఒక 50% అంటే ఒక హాఫ్ రిస్క్తో తీసుకోవడం బెటర్. సో అదొక్కటే, మిగతాది అంతా అంతా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో యా, ఈ క్యాండిల్ క్లోజ్ అయితే మేబీ నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీ ఉంది. ఇప్పుడు ఇది ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుంది, మేబీ విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఆర్ఆర్ కూడా చూసుకోవాలి, సో అది చాలా తక్కువ ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ 15 మినిట్స్ 30 మినిట్స్ చాలా వరెస్ట్గా ఉంది, మరి అంటే ఆ రెసిస్టెన్స్ పక్కనే ఉంది. సో వర్త్ ఇట్ కాదు, సో జస్ట్ వెయిట్ చేయడం బెటర్ ఐ థింక్. యా, క్లియర్ అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు 2 మినిట్స్ వెయిట్ చేయాలి కదా, దాని ఫ్లిప్లో. ఓకే, ఇక్కడ ఫ్లిప్ ఎంట్రీస్ గురించి గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇది ఇంకా ఇక్కడ మనం చేసేది ఏం లేదు కాబట్టి వెళ్ళనివ్వండి. సో ఫ్లిప్ ఎంట్రీస్ గురించి మీ అందరికీ తెలియాలి, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది కూడా కొంచెం కేర్ఫుల్గా వినండి. ఎప్పుడైనా సరే మీలో ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా, ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది, క్యాండిల్ క్లోజ్ అయింది, కలర్ మారదు, క్యాండిల్ క్లోజ్ అయింది, బాగానే ఉంది. సో ఇప్పుడు నేను బాటమ్ విక్ వేసిన తర్వాత ఫ్లిప్లో ఎంటర్ అవ్వాలా? ఫ్లిప్ మీన్స్ బులిష్ టు అంటే బేరిష్ టు బులిష్ ఈ కేసులో అంటే మాత్రం క్యాండిల్ టర్న్ అవడం, రైట్. ఈ ఫ్లిప్లో ఎంటర్ అవ్వాలా, లేదు అంటే ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వాలా, ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వాలా, ఫ్లిప్లో ఎంటర్ అవ్వాలా? ఈ క్వశ్చన్ మీలో ఎంతమందికి వచ్చింది? ఎప్పుడైనా ఈ అబ్జర్వ్ చేశారా? అంటే ఫ్లిప్లో నేను సమ్ కేసెస్లో ఫ్లిప్లో తీసుకుంటాను ఎంట్రీస్, సమ్ టైమ్స్ హైని బ్రేక్ చేసిన తర్వాత తీసుకుంటాను. వై అసలు ఫ్లిప్లో ఎలా తీసుకుంటున్నాను? దానికి ఏమైనా బ్యాక్ హ్యాండ్లో ఏమైనా క్రైటీరియా ఉందా? లేదంటే హైని బ్రేక్ చేసిన తర్వాత తీసుకుంటున్నా కదా, దాని బ్యాక్ హ్యాండ్లో ఏమైనా క్రైటీరియా ఉందా అంటే ఎస్ ఉంది. ఏంటి అంటే మనం ట్రేడ్ తీసుకుందాం అనుకునే క్యాండిల్ కానీ పక్కన ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ సినారియో వచ్చి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లోజ్ అయిన క్యాండిల్ విక్ కానీ పెద్దగా ఉందనుకోండి, లైక్ వెయిట్ ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ వేరే ఆప్షనే లేదు, లైక్ ఎందుకంటే ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత తీసుకోలేం కదా, సో చాలా ఎక్కువ కదా. అలాంటి టైంలో మనకున్న ఆప్షన్ ఏంటి, ఫ్లిప్లో తీసుకోవడం. ఆ ఫ్లిప్లో తీసుకొని ఈ కంప్లీట్ పక్కన ఉన్న క్యాండిల్ విక్ మొత్తం విక్ ఫిల్ కింద యాంటిసిపేట్ చేస్తాం, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే క్యాండిల్ అనేది ఇలా ప్రీవియస్ క్యాండిల్ కొంచెం పెద్ద విక్ ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కానీ స్టీఫర్ విక్ మీన్స్ మీలో స్టీఫర్ అంటే ఏంటని అడుగుతున్నారు. స్టీఫర్ అంటే ఏమైనా బిగ్ విక్, ఇలా స్టీఫర్ విక్ వేస్ కానీ ఫ్లిప్ అయితే, స్టీఫర్ విక్ వేస్ కానీ ఇలా బేరెస్ట్ బులిష్గా ఫ్లిప్ అయితే మీరు ఫ్లిప్లో తీసుకోవచ్చు. తప్పకుండా మీరు కళ్ళు మూసుకొని ఫ్లిప్లో తీసుకోవచ్చు. ఈ ఫ్లిప్లో తీసుకొని స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో పెట్టుకోవచ్చు. ఎందుకు వై మరి ఇక్కడ హైని బ్రేక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు కదంటే, ఈ హైని బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేస్తే మీరు చాలా పాయింట్స్ మిస్ అయిపోతారు, సో చాలా పిప్స్ మిస్ అయిపోతారు, మీకు అవసరం లేదు. సో ఈ హైని బ్రేక్ చేయకపోతే మరి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే ఎస్ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఆల్రెడీ లిక్విడిటీ గ్రాప్ చేసింది కదా. ఈ బాటమ్ విక్ అనేది ఏంటి, లిక్విడిటీ అంటే ఫ్యూల్. ఒక ఇంజిన్ మూవ్ అవ్వడానికి ఫ్యూల్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో ఒక క్యాండిల్ మూవ్ అవ్వడానికి విక్స్ అనేవి అలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఒక బులిష్ క్యాండిల్కి బాటమ్ విక్ అనేది ఫ్యూల్, సేమ్ బేరిష్ క్యాండిల్ కూడా. సో బాటమ్ విక్ ఆల్రెడీ ఇంత పెద్దగా ఉండి అది బేరిష్ నుంచి బులిష్గా ఫ్లిప్ అవుతుందంటే ఆల్రెడీ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళడానికి ఆ ఫ్యూల్ యాక్టివేట్ అయినట్టే వన్స్ బులిష్గా ఫ్లిప్ అయిన తర్వాత. సో కాబట్టి ఇంకా మనకు అవసరం లేదు, సో జస్ట్ మీరు ఫ్లిప్లో తీసుకోవచ్చు. సో అప్పుడు వెంటనే ఇక్కడ మీకు ఆల్రెడీ
జస్ట్ విక్ ఫిల్ చేస్తేనే సమ్ ఫ్యూ పిప్స్ మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో అప్పటి నుంచి ఇంక ఇది ఫర్దర్గా వెళ్ళినప్పుడు మీకు ట్రేడ్ స్టాప్ లాస్ బ్రేక్ అయిన తెచ్చి పార్సల్ సెక్యూర్ చేసుకోవచ్చు. లేదంటే విక్ ఫిల్ అయిన తర్వాత ఈ ట్రేడ్ కానీ ఫ్లిప్ అయితే మళ్ళీ బ్యాక్ ఫ్లిప్ అవుతుంది కదా, ఇలా బ్యాక్ ఫ్లిప్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఈ ఫ్లిప్లో సమ్ 50% క్లోజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్కి ఆపర్చునిటీ ఉంటుంది ఫ్లిప్లో తీసుకుంటే. సో అందుకు నేను సమ్ స్టీఫర్ విక్ వేసినప్పుడు ఫ్లిప్లో తీసుకుంటాను. నార్మల్ చాలా తక్కువ ఉన్నప్పుడు నేను ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసేంత వెయిట్ చేస్తాను. సో ఇక్కడ ఇంకొక సెనారియో ఉంది. ఏంటంటే అది అర్థమవుతుంది కదా, ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? అర్థమవుతుంది కదా? వైలెంట్ 30 minutes. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఐ థింక్ వాట్ హ్యాపెనింగ్, జూమ్ షేర్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం చూస్తున్నాను. అదే షేర్ అవుతుంది అనుకుంటున్నాను. వెరీ గుడ్ ఎక్స్ప్లెయిన్, థ్యాంక్ యూ. సో నేను చాలా కష్టపడి చెప్తున్నాను. హోప్ అర్థం కాకపోతే మాత్రం నాకు మళ్ళీ చెప్పండి. ఎందుకంటే ఒక పక్క ట్రేడింగ్ కూడా ఆపేసి ఈ సెషన్ తీసుకున్నాను అంటే మీరే అర్థం చేసుకోవాలి. సో నా టైం ఎఫెక్ట్. సో ఇంత కష్టపడి చెప్తున్నాను అంటే మాత్రం ప్లీజ్, సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి, అంతేకాని అలా చూస్తూ ఉండిపోవద్దు. రైట్. సో ఇక్కడ చూస్తే ఏం చెప్తున్నాను, ఫ్లిప్ గురించి చెప్తున్నాను. పర్ఫెక్ట్. సో ఇక్కడ నెక్స్ట్ ఫ్లిప్లో కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మీలో చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే క్యాండిల్ వచ్చి ఇప్పుడు ఎలా రెసిస్టెన్స్ క్లోజ్ అయింది, రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది, బాగానే ఉంది, ఓకే, ఇలా చిన్న విక్ ఉంది. ఇక్కడ ఇలాంటి కేసెస్లో ఫ్లిప్లో తీసుకోకూడదు. మరి ఇప్పుడే బాగానే చెప్పు ఫ్లిప్లో తీసుకోమని మళ్ళీ వద్దంటున్నావు ఏంటంటే ఇదే ఫ్లిప్ వేసిందండి. సో ఇక్కడ మీరు ఫ్లిప్లో తీసుకుంటే ఈ ఫ్లిప్కి ప్రీవియస్ క్యాండిల్ హైకి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, మనకు ఒక 1 to 2 పిప్స్ ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ఫ్లిప్లో తీసుకోకూడదు. అలాంటప్పుడు తప్పకుండా ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే 2 పిప్స్లో మనకు సేవ్ చేసేది ఏమి ఉండదు, కానీ ఒక 10 పిప్స్ 15 పిప్స్ ఇలా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు అప్పుడు మీరు ఫ్లిప్లో తీసుకోవాలి. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో అంటే లైక్ మీలో చాలామంది నేను చూస్తున్నాను ఫ్లిప్లో తీసుకుంటున్నారు. సో ఫ్లిప్కి ప్రీవియస్ క్యాండిల్ హైకి పెద్దగా డిస్టెన్స్ లేనప్పుడు ఎందుకు ఫ్లిప్లో తీసుకోవడం? ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు కదా, ఇక స్ట్రక్చర్ వైలేషన్ జరిగింది కాబట్టి అప్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీ ఎక్కువ కదా. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే స్టీఫర్ విక్ వేస్తుందో అప్పుడు మీరు ఫ్లిప్లో తీసుకోవచ్చు, కానీ ఆ పక్కనున్న క్యాండిల్కి స్టీఫర్ విక్ ఉండాలి, అది విక్ ఫిల్ అవ్వాలి. ఎప్పుడంటే స్టీఫర్ విక్ వేస్తుందో పక్కనున్న విక్ అనేది చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ స్టీఫర్ విక్ వేసింది కదా అని ఫ్లిప్లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే ఎంటర్ అవ్వడం బెటర్ అండ్ సేఫ్ ఎంట్రీ కూడా. ఇక్కడతో ఫ్లిప్ దగ్గర మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రైట్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా క్యాండిల్స్ వచ్చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు చెప్తాను. పేషెన్స్ ఇంపార్టెంట్ అండి. నేను ఒకటి చెప్తున్నాను, బ్యాక్ టెస్టింగ్లో అన్నా లైవ్లో అన్నా సరే పేషెన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో పేషెన్స్ ఉన్న వాళ్ళకి మార్కెట్ తప్పకుండా మనీ ఇస్తుంది. సో మనలో చాలామంది ఫెయిల్ అయ్యేది, చాలామందికి ఇప్పటి వరకు పేఅవుట్స్ రాలేదంటే దానికి రీజన్ స్కిల్స్ కాదు, జస్ట్ పేషెన్స్. సో మీలో నా నమ్మకం ఏంటంటే మీలో చాలామందికి చాలా తెలుసు, నాకంటే చాలా ఎక్కువ తెలుసు. సో స్టిల్ మీరు సక్సెస్ అవ్వట్లేదంటే బికాజ్ ఆఫ్ ఇంపేషెంట్, బికాజ్ ఆఫ్ ఏంటంటే నాకు మనీ క్విక్గా రావాలి, త్వరగా రావాలి అన్న అంటే ఐ మీన్ ఆర్జ్ ఉంటుంది కదా, దానివల్ల. సో 1:30 అవుతుంది. సో జస్ట్ ఇప్పుడు ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయినా సరే మనం ఏం చేసేది లేదు, ఇక్కడ ఏం లేదు. మనం ఇదే చెప్తాను నేను ఎప్పుడు లైవ్ స్ట్రీమ్స్లో. ఒక్క విషయం కామన్గా అబ్జర్వ్ చేస్తాను, ఇప్పుడు నువ్వు వస్తావు అనాలిసిస్ చేస్తావు బాగానే చెప్తావు, కానీ ట్రేడ్ ఎంత తీసుకోవంటే ఎక్కడ ఉంటాయి? సో ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమ్ మెయిన్ పర్పస్ ఏంటి? మీకున్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో చెప్పడం, అంతేకాని అక్కడ ట్రేడ్ తీసుకోవడం కాదు. ఎందుకంటే అక్కడ లేని ట్రేడ్ నేను ఫోర్స్ చేయలేను కదా. సో మెయిన్ అది. సో లేని ట్రేడ్స్ ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి దయచేసి ట్రేడ్ చేయకండి. ట్రేడ్ చేసేదే మీకు ఒక పర్పస్ ఉండాలి. మీరు లాంగ్ రన్లో సక్సెస్ అవ్వాలంటే దయచేసి వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రేడ్ చేయొద్దు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, $1000s లూజ్ అయిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇక్కడ చేయడానికి ఏం లేదు, అందుకే ఇదంతా చెప్తున్నాను. ఇక్కడ జస్ట్ ఒక పుల్ బ్యాక్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. చాలాసార్లు నేను సోషల్ మీడియాలో నా ప్రాఫిట్స్ పోస్ట్ చేయడానికి, నేను తీసుకున్న ట్రేడ్ లైవ్లో ఒక షార్ట్ కానీ ఒక రీల్ కానీ చేయడానికి ఎంత $1000s లూజ్ అవుతాను మీకు తెలుసా? $1000s. సో ఎక్స్ఎన్ఎస్లో $5000 ప్రాఫిట్ ఉంటుంది. రీల్ మొత్తం కంప్లీట్ అయ్యి ట్రేడ్ క్లోజ్ చేసే టైంకి $3000 వచ్చేస్తుంది ప్రాఫిట్. ఒకవేళ ఇమాజిన్ చేసుకొని నా రీల్ రికార్డ్ చేయడం, అప్పుడు రికార్డ్ చేయకుండా ఆ ట్రేడ్ అయిపోయిన తర్వాత అవుట్కమ్ బయటకు వచ్చిన తర్వాత రికార్డ్ చేసుకుంటే అక్కడ 5000 నేను తప్పకుండా క్లోజ్ చేస్తాను కదా. సో మెయిన్ ప్రాబ్లం ఇది. సో అందుకే దయచేసి ఎప్పుడూ కూడా ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత
కంప్లీట్గా అప్పుడు తర్వాత మీరు పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు నన్ను ఎగ్జాక్ట్గా నువ్వు ట్రైల్లో ఉన్నప్పుడు ఎవరు పోస్ట్ చేయమని చెప్పరే. బట్ ఏంటంటే మ్, అదొక డంప్నెస్. సో దానికి పేర్లు ఏం అవసరం లేదు, సమ్ టైమ్స్ అంతే. యా, ఓకే. సో ఇక్కడ పుల్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ 30 మినిట్స్ కానీ హోప్ ఇలా క్లోజ్ అయితే, ఇక్కడ నా వ్యూ ఏంటి, తర్వాత వ్యూ, నెక్స్ట్ వ్యూ ఏంటంటే ఇలా వచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేస్తే బై చేస్తాను. పుల్ బ్యాక్ ఎంట్రీ సింపుల్. ఎప్పుడైనా సరే ఓవర్గా వెళ్ళినప్పుడు మీరు చూడాల్సింది ఒకటేనండి, పుల్ బ్యాక్ ఎంట్రీ అంతే. అది సపోర్ట్ని బ్రేక్ చేసినా లేదంటే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసినా, సో ఏం చేసినా సరే ఓవర్గా వెళ్ళిపోయిందా పుల్ బ్యాక్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. యా, ఇప్పుడు నేను ఇంకా ఈ లెవెల్ని రిమూవ్ చేస్తున్నాను. ఇది నాకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి ఆగాలి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్, ఇక్కడ తీసుకున్న రెసిస్టెన్స్ సడన్గా తీసేశాను. సడన్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాను, సపోర్ట్ ఇంకా అలాగే ఉంచాను. సో మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేస్తే ఈ సపోర్ట్ని తీసేస్తాను, మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ డ్రా చేస్తాను. సో ఎందుకు ఇలా చేంజ్ చేస్తూ ఉంటున్నాం? ఎందుకు ఒకటి పెట్టేసి అలా వదిలేలేవా అంటే వదిలేలేం. మన స్ట్రాటజీ మెయిన్ యొక్క పర్పస్ ఏంటంటే డైనమిక్స్, అంటే జోన్స్ అనేవి అలా ఉండిపోవు. ఈ డైనమిక్ జోన్స్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ కానీ ఫామ్ అయితే ప్రీవియస్ సపోర్ట్కి వాల్యూ ఉండదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ జోన్స్ చేంజ్ చేయడం కూడా మీకు తెలియాలి. సో చాలామంది మీలో ఏంటంటే ఒకసారి అనాలిసిస్ చేస్తున్నారు, జోన్స్ అలా వదిలేస్తున్నారు. జోన్స్ అలా వదిలేసి జోన్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంత రిమూవ్ చేస్తాను, ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ చేసింది కాబట్టి, సో మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఒక చిన్న సపోర్ట్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఇప్పుడు ఇలా చిన్న సపోర్ట్ ఫామ్ చేసినప్పుడు ఇంక ఈ సపోర్ట్కి వాల్యూ ఇవ్వం మనం, ఇక్కడ ఈ సపోర్ట్కి వాల్యూ ఇవ్వం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్గా సపోర్ట్ ఫామ్ చేసింది కాబట్టి, ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసింది కాబట్టి ఇది మనకి కీ సపోర్ట్. నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే, ఇలా కింద క్లోజ్ అయితే కళ్ళ మూసుకొని సెల్ చేస్తాం. పక్కన ఉన్న క్లీన్ రేంజ్, హియర్ క్లీన్ రేంజ్ అండ్ క్లీన్ మూవ్, క్లీన్ రేంజ్ క్లీన్ మూవ్. సో ఇలా ఏంటంటే ఎప్పుడు ప్రీవియస్ లెవెల్కి వాల్యూ ఇవ్వాలి, ఎప్పుడు కొత్తగా ఫామ్ అయిన లెవెల్కి వాల్యూ ఇవ్వాలన్న ఆ క్లారిటీ కూడా మీకు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. యా, ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేయాలి. ఇంకొక 4 మినిట్స్ ఉంది. కమన్ గోల్డీ. సో యా, ప్రీవియస్ బ్రేక్ అయిన లెవెల్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ కానీ సపోర్ట్ ఫామ్ చేస్తే నేను బై చేస్తాను. 2 మినిట్స్, 2 మినిట్స్. ఓకే, క్యాండిల్ క్లోజ్ అయింది. సో 1 అవర్ చూస్తే 1 అవర్ ఇక్కడ ఎక్సలెంట్ ఫేక్అవుట్ ఇచ్చింది. బట్ 1 అవర్ అంటే మాత్రం స్టిల్ బేరిష్గానే ఉంది. 4 అవర్స్ కూడా బేరిష్గానే ఉంది. 30 మినిట్స్ కూడా బేరిష్గానే ఉంది. 15 మినిట్స్ చూస్తే 15 మినిట్స్ ఇయర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. 15 మినిట్స్ కూడా బేరేసుకొని ఉంది. కానీ ఇక్కడ ఒక్కటంటే మాత్రం క్లారిటీగా నాకు కనిపిస్తుంది, స్ట్రక్చర్ అంటే చాలా బులిష్గా ఉంది. క్లీన్ స్ట్రక్చర్, హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఫామ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. బికాస్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో మరి 1 అవర్ కట్ట బేరేసుకుంది ఉంది కదా అంటే అవసరం లేదు. ఇప్పుడు 1 అవర్ బేరేసుకుంది, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు 1 అవర్ చూసాం, ఇది బేరేసుకుంది. కానీ ఇక్కడ మీరు నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ బేరిష్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వెళ్ళే ముందు ఈ క్యాండిల్కి ఒక టాపిక్ ఉండాలిగా. టాపిక్ ఉన్న తర్వాతే కదా అది ఫ్లిప్ అయితే మళ్ళీ బేరిష్గా వెళ్తుంది. ఈ టాపిక్ సరిపోదా మనకి, అంటే ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి? సో ఇక్కడ ఈ టాపిక్ ఫామ్ చేసేది ఈ 1 అవర్లో టాపిక్ ఫామ్ చేస్తుందా? ఇది లోయర్ టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్. ఇప్పుడు మనం ఈ 1 అవర్ టాపిక్ అనుకోండి, ఇలా అప్ సైడ్ వెళ్తుంది. మీకు గ్రీన్ క్యాండిల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ క్యాండిల్ ఇలా అప్ సైడ్ వెళ్తుంది టాపిక్ ఫామ్ చేయడానికి. తర్వాత ఇది ఎప్పుడు మళ్ళీ ఫ్లిప్ అయ్యి బేరిష్గా ఇలా డౌన్ సైడ్ వెళ్తుంది. అది ఓకే, అంటే అలా వెళ్తుంది అనుకోండి. సో టాపిక్ అనేది ఇక్కడ వరకు ఫామ్ చేస్తే అది లోయర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంటుందంటే 30 మినిట్స్లో ఎలా ఉంటుంది. సో 1 అవర్ జస్ట్ టాపిక్. సో మళ్ళీ ఇది మొత్తం ఫ్లిప్ అయ్యి బేరిష్గా వెళ్ళినప్పుడు ఆ 1 అవర్ క్యాండిల్ మొత్తం ఇదంతా ఫ్లిప్ అయ్యి ఇలా బేరిష్గా వెళ్ళినప్పుడు మనకి 30 మినిట్స్ రైట్ ఇలా వెళ్తుంది. సో మనకి ఇక్కడ 1 అవర్ బేరిష్గా ఉంది కదా, బేరిష్ సైడే చూడాలి అంటే ఆల్రెడీ 30 మినిట్స్లో బై సైడ్ సెటప్ ఇచ్చింది. అంటే పైకి 1 అవర్లో టాపిక్ కావాలి. టాపిక్ ఫామ్ చేయాలంటే ఇది అప్పుడు టాపిక్ ఫామ్ చేసే బులిష్గానే కదా ఉండాలి. సో ఎలా అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ని కూడా మీకు ఎలా అనాలిసిస్ చేయాలో తెలియాలి. సో అందుకే నేను ఎప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ ఏం ఫామ్ చేస్తుంది, బాటమ్ విక్ ఫామ్ చేస్తుందా, టాపిక్ ఫామ్ చేస్తుందా, ప్రీవియస్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది, అవి నేను అంటే లైక్ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసేది దీని గురించి. రైట్, సో ఇప్పటికంటే ఇక్కడ ఏం ఫామ్ అవ్వలేదు. 15 మినిట్స్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమన్నా సరే.
సో ఓకే, ఇక్కడ కన్ఫర్మేషన్ గురించి ఒక టాపిక్ చెప్పాలి. బట్ యా చెప్దాం. ఇంకా ఎలాంటి సెటప్ ఫామ్ అవ్వలేదు. సెటప్ ఏమైనా ఈరోజు ఫామ్ అయితే అక్కడ కూడా మీకు కన్ఫర్మేషన్ దగ్గర కొన్ని క్రైటీరియా ఉంది, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. సో అది ఇక్కడ ఏమైనా 30 minutes 15 minutes కానీ బులిష్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్. యా కమాన్ గోల్డీ, 15 minutes, 3 minutes, 4 minutes, 2 minutes. ఓకే, 15 minutes క్యాండిల్ బులిష్ క్లోజ్ అయింది. సో ఇది కరెక్ట్ టైం అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎప్పుడైనా సరే ఈ పాయింట్ నేను మీకు చాలాసార్లు ప్రీవియస్గా చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఎప్పుడు కూడా మన స్ట్రాటజీలో కొత్త విషయాలు ఏమి ఉండవు. ఉన్న విషయమే అటు తిరిగి ఇటు తిరిగి లేదా అటు ఇటు తిరిగి అక్కడక్కడే ఉంటుంది. సో అక్కడ ఎప్పుడు చూసినా బ్రేక్అవుట్ చేస్తాం, ఎప్పుడు చూసినా పుల్ బ్యాక్ చేస్తాం. అక్కడ ఏం పెద్దగా మీరు నేర్చేసుకోవడానికి ఇక్కడ ఏమి రాకెట్ సైన్స్ ఏం కాదు. సో పెద్దగా ఏమి హార్డ్ కూడా ఉండదు. ఎప్పుడు అదే టాపిక్ని పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం మారుతూ ఉంటాయి. ఆ విక్స్ అని, ఆ రేంజెస్ అని, సో ఇలా కొంచెం. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైనా సరే ఇలా మొమెంటం ఇలా హ్యూజ్గా వెళ్ళినప్పుడు పుల్ బ్యాక్ ఇస్తుంది చూసారా. పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మీలో చాలామంది కన్ఫర్మేషన్ క్యాండిల్స్ గురించి చూస్తారు. కన్ఫర్మేషన్ క్యాండిల్స్ మీన్స్ ఒక సపోర్ట్ కన్ఫర్మ్గా ఫామ్ అవ్వాలి, కన్ఫర్మ్గా ఉండాలని. ఇది కొంచెం బాగా డ్రా చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లైక్ అయినా కొంచెం బోరింగ్గానే ఉండొచ్చు, బట్ తప్పదు. సో ట్రేడింగ్ అంటేనే బోరింగ్. సో బోరింగ్నెస్కి అలవాటు అవ్వకపోతే మనం ఎప్పటికీ ప్రాఫిటబుల్ అవ్వలేం. సో ఇదేమో ఎక్సైటింగ్ మూవీ కాదు, అయినో. యా, సో ఇక్కడ ఇలా పుల్ బ్యాక్ గురించి చూసి ఇక్కడ ఒక సపోర్ట్ గురించి చూస్తారు సమ్ మెంబర్స్. షట్ మ్యాన్, నేను డ్రా చేయలేకపోతున్నా. యా ఓకే, ఇప్పుడు ఇక్కడ రెండు సెనారియోస్. సెనారియో నెంబర్ 1, సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత బై చేయడం. ఇలా సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత సపోర్ట్ ఫామ్ చేసింది కదా, వెల్ నెక్స్ట్ క్యాండిల్లో మనం బై చేయడం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సేఫ్ ఎంట్రీ. ఓకే, ఎందుకంటే క్లీన్ సపోర్ట్ ఫామ్ చేసింది, పక్కన రేంజ్ ఉంది, అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఇది ఫామ్ అయింది, సో తీసుకోవచ్చు. రెండో సెనారియో ఏంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉండదు. ఇప్పుడు ఇలా ఉందా, నెక్స్ట్ ఇది ఎక్స్చేంజ్ ఓపెనింగ్ అనుకోండి, బూమ్, అంతే. ఇక్కడ ఎవరంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత బై చేద్దాం అనుకున్నారో మీకు ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉండదు. ఓకే, ఇది తప్ప. అప్పుడు నేను ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ గురించి వెయిట్ చేశాను, నేను చేసింది ఏమన్నా తప్పు అంటే నో, మీరు ఏ తప్పు చేయలేదు, మీరు చేసింది కరెక్టే. సో మరి ఇది ఎలా తీయాలి అంటే ఇలాంటి ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఏమన్నా సమ్ రూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. సో ఇక్కడ రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎప్పుడైనా సరే పుల్ బ్యాక్స్లో ఇప్పుడు ట్రెండ్ అనేది ఇది మొత్తం అప్ ట్రెండ్. సో అంటే ఇక్కడ నుంచి వచ్చింది, పుల్ బ్యాక్ ఫామ్ చేస్తుంది, సపోర్ట్ ఫామ్ చేస్తుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ పుల్ బ్యాక్ ఫామ్ చేస్తుంది, ఇలా ఒక అప్ ట్రెండ్. లైక్ పక్కన డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇలా అప్ ట్రెండ్, ఓకే, హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇలా ఒక అప్ ట్రెండ్లో మనకి పుల్ బ్యాక్లో క్యాండిల్ యొక్క సైజ్ అబ్జర్వ్ చేయాలి. సో క్యాండిల్ యొక్క సైజ్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. వాల్యూమ్ మనం ఎలా డిటర్మైన్ చేయాలంటే క్యాండిల్ యొక్క సైజ్ బేస్ చేసుకుని. సో ఇక్కడ స్టార్టింగ్లో పుల్ బ్యాక్ వచ్చేటప్పుడు సైజ్ ఎలా ఉందో చూడండి, తర్వాత ఇంకా ఎక్కువ ఉంది, తర్వాత కొంచెం తగ్గింది, తర్వాత మొత్తానికి తగ్గింది. సో అంటే క్యాండిల్ యొక్క సైజ్ మీకు ఏం చెప్తుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద వాల్యూమ్ చెప్తుంది. అంటే ఇక్కడ ఒక బయర్స్ స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది, సో సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది అని మీకు ఎలా తెలుస్తుంది, బికాస్ ఆఫ్ క్యాండిల్ సైజ్ అనేది తగ్గుతుంది, బాడీ తగ్గిపోతుంది, విక్స్ పెరుగుతున్నాయి. సో ఇది కీ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా సరే పుల్ బ్యాక్స్లో కానీ లేదంటే ఈ టాపిక్ ఇక్కడనే కాదు, ఎప్పుడైనా నార్మల్ కేసెస్లో కానీ మీకు వాల్యూమ్ ఉందా లేదా అని అలాంటి డౌట్ వచ్చినప్పుడు కానీ ఈ పాయింట్స్ తప్పకుండా మీకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఉపయోగపడుతుంది. సో క్యాండిల్ యొక్క ఆ బాడీ మాత్రం మీరు చూసుకుంటే మీకు ఒక సమ్ క్లారిటీ వస్తుంది అక్కడ వాల్యూమ్ ఉందా లేదా అన్న విషయం దగ్గర. యా, సో ఇప్పుడు క్యాండిల్ చూస్తే ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేస్తూ ఉంటే తగ్గుతుంది. సో ఇక్కడతో కంప్లీట్గా సెల్లర్స్ డామినేషన్ తగ్గిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్ట్రక్చర్ వైలేషన్. సో మీరు స్ట్రక్చర్ ట్రేడింగ్ చూస్తే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చెప్తారు. అది ఎలా చెప్తారు, మల్టిపుల్ క్యాండిల్స్ మల్టిపుల్ స్వింగ్స్ తీసుకుని చెప్తారు. కానీ మన స్ట్రాటజీలో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అంటే జస్ట్ క్యాండిల్స్. ఇది హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో. సో హయ్యర్ హై హయ్యర్ లో మనం క్యాండిల్స్ బేస్ చేసుకున్న హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ డ్రా చేస్తాం, మనం క్యాండిల్ బేస్డ్ ట్రేడింగ్ కాబట్టి. ఇక్కడ మీరు చూస్తే ఈ హైని బ్రేక్ చేసింది అంటే స్ట్రక్చర్ వైలేషన్ చేసింది. అంటే అప్పటి వరకు ఈ డౌన్ సైడ్ ఉన్న ఈ స్ట్రక్చరు సడన్గా ఈ ప్రీవియస్ క్యాండిల్, ప్రతి క్యాండిల్ కూడా ప్రీవియస్ క్యాండిల్ హైస్ అని రెస్పెక్ట్ చేసేది. ఈ గ్రీన్ క్యాండిల్ సడన్గా ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి స్ట్రక్చర్ వైలేషన్ చేసింది. సో స్ట్రక్చర్ వైలేషన్ చేసిందంటే ఇంకా అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువని. సో ఇక్కడ ఫస్ట్ సినారియో ఏంటి, ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకోవడం. సో ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, డిఫెన్సివ్ స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్లో, అగ్రెసివ్ స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్లో, ఇదొకటి. సో మరి ఇప్పుడు సమ్ కేసెస్లో నేను చూసాను అంటే లైక్ ఎలా వెళ్తుందంటే ఇక్కడ ఇప్పుడు అంటే మీరు బాగానే ఉంది, ఇక్కడ బాగా మోయింది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ క్యాండిల్ ఇలా వెళ్ళట్లేదు, జస్ట్
ఇలా కొంచెం అప్ సైడ్ వెళ్తుంది, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం అప్ సైడ్ వెళ్తుంది. ఇలా నా బై ఆర్డర్ ట్రిగర్ చేసిన తర్వాత బూమ్ ఇలా వెళ్తుంది, ఇలా కిందకు వచ్చేస్తుంది. సో ఇలా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇక్కడ డైరెక్ట్గా నాకు బై చేయడానికి కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు, అందుకే నేను క్యాండిల్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేశాను అని మీరు అంటే మీలో సమ్ మెంబర్స్ అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైవ్లో చూసి ఉండొచ్చు. సో ఇలాంటి ట్రేడ్స్ ఎప్పుడు తీసుకోవాలంటే, ఇలా స్ట్రక్చర్ వైలేషన్ చేసిన వెంటనే వితౌట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ మనం బై చేయాలి అంటే అక్కడ మన వెపన్ ఉండాలి, ఏంటి వాల్యూమ్. సో ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైమ్స్లో మాత్రమే ఇలాంటి సెటప్స్ మనకి ఎక్కువగా వర్క్ అవుతాయి. సో వితౌట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ మీరు డైరెక్ట్గా ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ బేస్ చేసుకొని వాల్యూమ్ తగ్గింది అని మీరు యాంటిసిపేట్ చేసి మీరు డైరెక్ట్గా బై చేయొచ్చు. సో ఇది చూసుకోండి, టైమింగ్ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. సో టైమింగ్ మీరు కరెక్ట్ టైంలో ట్రేడ్ చేసినప్పుడు మీకు ఇలా ట్రిగర్ కాదు, సో అంటే స్టాప్ లాస్ ఇలా హిట్ కాదు. సో వన్స్ ఈ స్ట్రక్చర్ వైలేట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఇంత ఫుల్గా వెళ్ళిపోద్దని నేను చెప్పను కానీ 50% అయినా సరే మూవ్ అవుతుంది. సో ఈ లోపు మీరు పార్సల్ సెక్యూర్ చేసుకొని స్టాప్ లాస్ బ్రేక్ even తీసుకురావచ్చు. ఓకే, సో ఇదండి. సో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఓకే, ఇంకెక్కడ చూస్తే 15 minutes క్లోజ్ అయింది. సో హోప్ 30 minutes ఎలా ఉంది? 30 minutes ఇంకా క్లోజ్ అవ్వలేదు, 15 minutes అంటే క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ ఏమైనా మంచి బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే 1 hour టాపిక్ కదా, దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు ఫ్లిప్ అవునాయి, ఒక్క నిమిషం. ఫ్లిప్ అయితే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అవ్వట్లేదు, ఐ థింక్ ఇక్కడ పొలిష్గా వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అనుకుంటా. 17 minutes, కమాన్. షిట్, క్యాండిల్ కింద క్లోజ్ అయితే సెల్లింగ్ చూడొచ్చు, పక్కన క్లీన్ రేంజ్ ఉంది. ఇది చూస్తే ఫ్లిప్ అయ్యేలా కనిపించట్లేదు, నేను చెప్పాల్సిన పాయింట్ చెప్పేస్తాను. సో ఇక్కడ ఫ్లిప్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు. మరి విక్ పెద్దది వేసింది కదా, ఎందుకు తీసుకోకూడదు అంటే ఫ్లిప్కి ప్రీవియస్ క్యాండిల్ హైకి పెద్దగా డిస్టెన్స్ లేదు కదా, ఇదే చెప్తున్నాను. డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ ఈ విక్ ఈ పాయింట్ దగ్గర ఉందనుకోండి, సో అప్పుడు మీరు ఫ్లిప్లో ట్రేడ్ తీసుకున్నా ఓకే, ఎందుకంటే విక్ వరకు చూస్తే చాలా పిప్స్ మిస్ అయిపోతాం కాబట్టి. సో మరీ ఈ విక్ పక్కనే ఆ ఫ్లిప్ కూడా ఉందనుకోండి, కొంచెం ఒక 1 to 2 pips పోయినా పర్వాలేదు, ఫ్లిప్లో ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు. సో ఇది లేదులే నాకు కన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది, ఇక్కడ ఎంటర్ అవుతానంటే అది మీ చాయిస్, బట్ బెటర్ అంటే సేఫ్ కేస్ చెప్తున్నాను నేను. బ్రో మనం బాటమిక్ వేసేటప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలి? ఓకే, ఇది కొంచెం టఫ్ టాపిక్, దీని తర్వాత మాట్లాడుకోవచ్చు. బాటమిక్ వేసినప్పుడు దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, దాని గురించి నేను మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు ఈ పాయింట్ గురించి ట్రేడ్ ఆన్ ఫ్లిప్ అయితే అప్పుడు దాని గురించి మాట్లాడిన తర్వాత దాని గురించి చెప్తాను. సో బాటమిక్ వేసినప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలనేది. ఓకే కమాన్. ఓకే, ఇక్కడ ఫ్లిప్ అయింది, ఇప్పుడు ఎంటర్ అవ్వడం అనేది నో, బికాస్ జస్ట్ ఫ్యూ పిప్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మాత్రం మనం ఎంటర్ అవ్వచ్చు. విట్ ఎ మినిట్, కమాన్ గోల్డీ, కమాన్ బ్రేక్ చే ప్రీవియస్ క్యాండిల్ హైని. ఐ థింక్ ఓకే పర్ఫెక్ట్, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ జస్ట్ పోయేదేమీ లేదు కదా, చాలా తక్కువ కదా. సో ఇక్కడ బై చేస్తున్నాను. సో డామిట్, ఎక్కడ బై చేస్తే ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. సో స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో జస్ట్ వెయిట్ చేయడమే. సో ఇప్పుడు రిస్క్ ఎలా మేనేజ్ చేయొచ్చు? ఒకటి, ఈ క్యాండిల్ కానీ బేరిష్గా క్లోజ్ అయితే రిస్క్ మేనేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1, ఈ క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయితే మనం తీసుకున్న 1%లో 50% క్లోజ్ చేయొచ్చు, అదొకటి. సో ఇంకా రెండో ఆప్షన్ ఏం లేదు, ఇంకా జస్ట్ వెయిట్ చేయడమే. సో నెక్స్ట్ క్యాండిల్ ఇంకొక 7 minutesలో ఓపెన్ అవ్వబోతుంది, కొంచెం స్పీడ్ పెంచుతాను. సో హోప్ ఈ క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయ్యేలాగా ఉంది, ఐ థింక్ రిస్క్ మేనేజ్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుంది. సో 2 minutes, ఓకే పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ చూస్తే క్యాండిల్ అంటే మాత్రం బేరిష్గా క్లోజ్ అవ్వలేదు, సో స్టిల్ ఓకే వర్త్ ఇట్టే, అంటే హోల్డ్ చేయొచ్చు ట్రేడ్. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనం ఇప్పుడు ఈ క్యాండిల్ కానీ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనం ఇప్పుడు ఒక్కటి చేయొచ్చు, ఏంటంటే మన స్టాప్ లాస్ బ్రేక్ అని తీసుకొచ్చి హోల్డ్ చేయొచ్చు. సో అంతే, స్టాప్ లాస్ బ్రేక్ అని తీసుకురావడమే ఫస్ట్ విన్ ట్రేడ్లో, ఎందుకంటే మన క్యాపిటల్ ప్రొటెక్ట్ అయ్యి మన క్యాపిటల్ సెక్యూర్ అయితే ఇది కాకపోతే నెక్స్ట్ ట్రేడ్. సో సింపుల్, ఈ ట్రేడ్ కాకపోతే నెక్స్ట్ ట్రేడ్, అంతే. సో పర్ఫెక్ట్, అంతే. ఇక్కడ ట్రేడ్ వచ్చి స్టాప్ లాస్ మూవ్స్ టు బ్రేక్ ఈవెన్. సో మీలో ఇది ఎంత ఇచ్చింది? వెయిట్ ఎ మినిట్, నాట్ బ్యాడ్, ఒక 30 pips ఇచ్చింది. ఇక్కడ సెక్యూర్ చేసుకోవాలంటే పార్షల్ సెక్యూర్ చేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేయొచ్చు, అది మీ చాయిస్. సో ఇంతేనండి. ఎలా ఏంటంటే మనం ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేటప్పుడు, మనం బేరిష్గా క్లోజ్ అయినప్పుడు ట్రేడ్ మేనేజ్ చేయొచ్చు, బులిష్గా క్లోజ్ అయినప్పుడు అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, బాటమ్ విక్ పెద్దగా ఉన్నప్పుడు అండ్ ప్రీవియస్ క్యాండిల్ హై
దగ్గరగా ఉన్నప్పుడు ఫ్లిప్లో ఎంటర్ అవ్వడం మంచిది కాదు. ఈవెన్ బాటమ్ విక్ పెద్దగా ఉన్నా సరే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వడం బెటర్. సో ఇక్కడ ఇంక ఈ ట్రేడ్ నేను క్లోజ్ చేస్తున్నాను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి. ఇంకా నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ డేకి వెళ్ళిపోవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే లైక్ ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, అవి నన్ను కొన్ని అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. ఇది చూసారా ఎంత బాగా అయిందో. సో వన్స్ ఫ్లిప్లో అంటే లైక్ ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంటర్ అయినా సరే స్టాప్ లాస్ బ్రేక్ ఏమైనా తీసుకొచ్చి పక్కన క్లీన్ రేంజ్ ఈజీ పుల్ బ్యాక్. ఐ నో ఇది ఎలా అవుద్దని నాకు తెలుసు, బట్ నా మెయిన్ పర్పస్ ట్రేడ్ హోల్డ్ చేయడం కాదు కదా, జస్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయరు. సో అందుకు నేను క్లోజ్ చేస్తాను ట్రేడ్. సూపర్ ఈజీ ట్రేడ్, ఈజీ మూవ్. సో ఇక్కడ పేషెన్స్ మ్యాటర్స్. ఇప్పుడు నేను 1 అవర్కి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇందాక నేను 1 అవర్లో ఏం చెప్పాను, టాప్ విక్ చెప్పాను కదా, టాప్ విక్ మాత్రమే ఇది. సో ఆల్రెడీ బాటమ్ విక్ కూడా ఫామ్ చేసింది బికాస్ ఆఫ్ 30 అంటే మనకి పుల్ బ్యాక్లో అంటే క్యాండిల్ లోస్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్, అదే చెప్తాను. మీలో చాలామంది ప్రీవియస్ 1 అవర్ క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయింది, ఈ 1 అవర్ క్యాండిల్ కూడా బేరిష్గానే వెళ్తుంది అంటే నో. సో అది మనం అలా కొద్దిగా చెప్పవసరం లేదు. అలా మనం అంటే అలాంటి కన్ఫర్మేషన్స్ ఏమి ఉండవు. సో లోయర్ టైం ఫ్రేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనేవి మనకి డైరెక్షన్ చూపించగలవు, కానీ లోయర్ టైం ఫ్రేమ్సే క్యాండిల్స్ని ప్రింట్ చేయగలవు. సో లోయర్ టైం ఫ్రేమ్స్ ఎలా మూవ్ అవుతాయో దాన్ని బేస్ చేసుకొని క్యాండిల్స్ ప్రింట్ అవుతాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు ఇంకొకటి, ఓకే మీరు 15 మినిట్స్లో ట్రేడ్ తీసుకున్నారు, ఇప్పుడు నేను 30 మినిట్స్లో ఇక్కడ తీసుకోవడానికి నాకు ఏమైనా ఆపర్చునిటీ ఉందా? ఫస్ట్ చూస్తే ఇక్కడ హైని బ్రేక్ చేసిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే రేంజ్ లేదు. ఇప్పుడు మీకు స్టాప్ లాస్ ఎంత, 46 పిప్స్. రేంజ్ ఎంత ఉంది, 52 పిప్స్ ఉంది, అంటే 1:1 ఉంది. సో ఇప్పుడు నేను సమ్ కేసెస్లో తీసుకుంటాను, సమ్ కేసెస్లో తీసుకోను. ఎలాంటి ట్రేడ్స్ ఎలాంటి టైంలో తీసుకుంటారో ఎలాంటి టైంలో తీసుకోరు. నేను ఎప్పుడైనా సరే నా స్టాప్ లాస్ అనేది అంటే స్టాప్ లాస్తో కంపేర్ చేస్తే టార్గెట్ కూడా సేమ్ 1:1 ఉన్నా, సో లేదంటే ఆ 1:1 దగ్గర సమ్ రెసిస్టెన్స్లు ఉన్నా సరే నేను జస్ట్ ఫ్యూ పిప్స్ ప్రాఫిట్లోకి వెళ్ళిన వెంటనే నా స్టాప్ లాస్ నేను బ్రేక్ ఏమైనా తెచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే 40 పిప్స్ ఉందా, ఇక్కడ రేంజ్ కూడా ఒక 50 పిప్స్ ఉంది కదా, ఇది జస్ట్ 20 పిప్స్ మూవ్ అయినా సరే నేను స్టాప్ లాస్ బ్రేక్ ఏమైనా తీసుకొచ్చేస్తాను. మరి అది చాలా తక్కువ కదా, జస్ట్ ఫ్యూ పిప్సే కదా మోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి స్టాప్ లాస్ బ్రేక్ ఏమైనా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదంటే హిట్ అవునాయండి. హిట్ అయితే నో అంటే అక్కడ రిస్క్ లేదు కదా, జస్ట్ బ్రేక్ ఏమైనా కదా వచ్చేది, అంటే 0 ప్రాఫిట్ 0 లాస్. సో అక్కడ పోయేది ఏమీ లేదు కదా. ఒక్కవేళ హిట్ అవ్వకుండా వాల్యూమ్ నా వైపు పుష్ చేసి వెళ్తే అట్ 0 రిస్క్ హ్యూజ్ ప్రాఫిట్ కదా. సో మెయిన్ ఇక్కడ మీరు తక్కువ ఆర్ఆర్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, తక్కువ ఆర్ఆర్ ఉన్నప్పుడు ప్రాఫిట్లోకి వెళ్ళిన తర్వాత మీ స్టాప్ లాస్ క్విక్గా బ్రేక్ ఈవెన్ తీసుకురావాలి. ఇన్ని పిప్స్ అన్ని పిప్స్ కాదు మీకు. ఓకే ఇక్కడ జస్ట్ ఫ్యూ పిప్స్, జస్ట్ ఒక 40 పిప్ రేంజ్ 50 పిప్ రేంజ్ ఉంటే 15-20 పిప్స్ బ్రేక్ ఈవెన్ తెచ్చండి, అయితే బ్రేక్ ఈవెన్, లేదంటే జస్ట్ హోల్డ్ చేయొచ్చు. ఇది ప్రతిసారి ఉపయోగించకూడదు, నార్మల్ టైమ్స్లో కొంచెం బ్రీత్ ఇవ్వాలి ఒక ట్రేడ్కి. ఇది ఎప్పుడు మీరు యూస్ చేయాలంటే అదే తక్కువ ఆర్ఆర్ అంటే లైక్ రేంజ్ తక్కువ ఉన్నప్పుడు. సో నార్మల్గా 1:2 అలాంటి రేంజెస్ ఉన్నప్పుడు ఇలా వెంటనే తేవసరం లేదు, ఎందుకంటే కొంచెం బ్రీత్ ఇవ్వాలి. మనకి అప్ సైడ్ వెళ్ళి బ్రేక్ ఇవ్వడానికి వచ్చి మళ్ళీ మన డైరెక్షన్లో వెళ్తుంది. సో అంటే అది మీరు మరీ అగ్రెసివ్గా తీసుకొచ్చేస్తే బ్రేక్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే కదా, ఇప్పటివరకు చెప్పినవి అర్థమవుతున్నాయి కదా. వైల్ ఎంటరింగ్ 30 minutes, వాట్ కన్ఫర్మేషన్ వై నీడ్ టు అబ్జర్వ్ ఇన్ 1 hour and 30 minutes 4 hours 1 hour and 4 hours మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1 hour క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది అని అబ్జర్వ్ చేయడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇది నేను ప్రీవియస్ సెషన్స్లో లైవ్ స్ట్రీమ్స్లో కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1 hour అంటే 30 minutes ఇలా బులిష్గా క్లోజ్ అయినప్పుడు, సో అదే విధంగా 30 minutes అంటే 1 hour కానీ 4 hours కానీ ఇలా బులిష్గా వెళ్ళినా లేదంటే ఇక్కడ 30 minutesలో బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు సేమ్ 1 hourలో కూడా క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి నెక్స్ట్ 1 hourలో కూడా బ్రేక్అవుట్ ఇచ్చిన, ఇలా మల్టీ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్ ఉంటే ఒక సెటప్కి 30 minutes బ్రేక్అవుట్ అయినప్పుడు 1 hourలో బ్రేక్అవుట్, సో 15 minutes బ్రేక్అవుట్ అయినప్పుడు 30 minutes బ్రేక్అవుట్, 15 minutes and 30 minutes క్లీన్ రేంజ్ ఉన్నప్పుడు దానికి తోడు 1 hour క్లీన్ రేంజ్. సో ఇలా మల్టీ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్ ఉంటే మాత్రం ఆ ట్రేడ్ విన్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ. సో మల్టీ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్ చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇది వన్ ఆఫ్ ద అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్లో ఇది వన్ ఆఫ్ ద పాయింట్ నార్మల్గా ట్రేడ్ తీసుకునేటప్పుడు. సేవ్ చేస్తారా బ్రో ఈ వీడియో బయట ఉన్నా? ట్రై చేస్తాను, సేవ్ చేస్తాను సార్, ఇది ఎక్కడ అప్లోడ్ చేయలేనండి. ఈ వీడియోలో కంప్లీట్గా మ్యూజిక్ కట్టి చాలా అంతా కాపీరైటెడ్ మ్యూజిక్ అదంతా. సో ఇది మేబీ మెంటర్షిప్ వాళ్ళకి ఒకటే ఛాన్స్ ఉంటుంది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి, ఇది వేరే వాళ్ళకి ఎవరికి యాక్సెస్ ఉండదు. ఇంకెవరికి డౌట్స్ లేవా? ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు 2 minutes వెయిట్ చేయాలా?
ఇది చెప్పాను కదా, మీరు 2 మినిట్స్ వెయిట్ చేయాలా అంటే ఇట్ డిపెండ్స్. సమ్ టైమ్స్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైంలో 2 మినిట్స్ రూల్ కూడా మీరు పక్కన పెట్టొచ్చు. సో ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైం కాలేనప్పుడు నార్మల్గా డైరెక్ట్గా మీరు బై చేయొచ్చు. సో అంటే ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైంలో ఆ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ 2 మినిట్స్ రూల్ అనేది అక్కడ వర్కౌట్ కాదు. డైరెక్ట్ ఓపెనింగ్లోనే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, హైని బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ అది మీకు విత్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుందండి. సో ఫాలో అవుతున్నారా అవరా అనేది నన్ను అడిగితే ఫాలో అవ్వండి. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ చూసే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. హోప్ సెషన్ బోర్ కొట్టట్లేదు అనుకుంటున్నాను. నా బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాను. బట్ ట్రేడింగ్లో ఈ సిమ్యులేషన్స్లో అంతే. మనం ఎంత అంటే ఇట్స్ బోరింగ్, ఐ నో. బట్ మరి చెప్తున్నాను కదా, ఇప్పుడు బోరింగ్ థింగ్స్ రివార్డింగ్గానే ఉంటాయి. ట్రస్ట్ మీ, బోరింగ్ థింగ్సే మనకి లైఫ్లో అంటే ది బెస్ట్ స్టేజ్కి తీసుకెళ్తాయి. ట్రేడింగ్లో స్పెషల్ ఎక్సైట్మెంట్ అనేది అదొక వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. సో వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. సో అసలు డౌటే లేదు. సో ట్రేడింగ్ ఈజ్ వెరీ 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 బోరింగ్. యా, సో ఇప్పుడు మన మోస్ట్ రీసెంట్ సపోర్ట్ హియర్. సో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను దీని ముందే, ఇక్కడ సపోర్ట్ ఫామ్ అవ్వకముందే. సో సేమ్ ఏదంటే ఎక్స్ప్లెయిన్ చేసామో అదే జరిగింది. సో సపోర్ట్ మనం అడ్జస్ట్ చేసాం. సో ఓకే, ఇక్కడ క్యాండిల్ కింద క్లోజ్ అయితే మనం సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా 15 మినిట్స్ ఏం లేదు, క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఇంకొక 4 మినిట్స్ ఉంది. లెట్స్ ఎలా క్లోజ్ అవుతుందో చూద్దాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, షట్ షట్ 1 మినిట్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. ఎక్కడో సపోర్ట్ ఉంది, ఎక్కడో క్లోజ్ అయింది. సో ఇదే వద్దంటున్నాను. ఇలాంటి ట్రేడ్స్ ఐ నో ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత హై వాల్యూమ్ టైంలో పక్కన క్లీన్ రేంజ్ ఉంది, ఇక్కడ మొత్తం మనం క్లీన్ రేంజ్ కింద అంటే చూసుకోవచ్చు, ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎంత ఫార్ అవే ఫ్రమ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ క్లోజ్ అవుతాయో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అంత తక్కువ. సో ఇక్కడ ఇలాంటి ట్రేడ్స్ వదిలేవాలా? నేను వదిలేవాలి అని కంప్లీట్గా చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ మీకు 1 అవర్లో కన్ఫర్మేషన్స్ ఇక్కడ చూస్తే ఈ ప్రీవియస్ క్యాండిల్ 1 అవర్ లోన్ బ్రేక్ చేస్తుంది. సో వన్స్ 30 మినిట్స్ బ్రేక్ చేస్తాయి. సో 30 మినిట్స్ బ్రేక్ చేసినప్పుడు అంటే 30 మినిట్స్ బ్రేక్ చేస్తుంది, 1 అవర్ బ్రేక్ చేస్తుంది, సో 15 మినిట్స్ కూడా బ్రేక్ చేస్తుంది. ఇంకా ఇక్కడ క్లీన్ రేంజ్ విషయానికి వస్తే స్టిల్ పక్కన చూస్తే రేంజ్ ఉంది. సో ఓకే, ఇక్కడ రేంజ్ అంటే మీకు ఈ పాయింట్ కూడా చెప్పాలి. ఇక్కడ రేంజ్ ఉందో నువ్వు ఎలా చెప్తావు? ఇక్కడ రేంజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ సపోర్ట్ ఉంది, నువ్వు ఇది మొత్తం క్లీన్ రేంజ్ కింద ఎలా చెప్తావు అంటే, మీకు ఈ పాయింట్ నేను చెప్పాను లేదో నాకు తెలీదు. ఎప్పుడైనా సరే హై వాల్యూమ్ టైమ్స్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని బిగ్ విక్స్ ఉంటాయి. లైక్ ఇలాంటి బిగ్ విక్స్ ఉంటే ఇవి క్లీన్ రేంజెస్ అయిపోతాయి. సో ఈ బిగ్ విక్స్ అనేవి క్లీన్ రేంజెస్ అయిపోతాయి. మీరు ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవసరం లేదు. సో వాల్యూమ్ మీ వైపు ఉంటే డైరెక్ట్గా మీరు ఈ విక్ మొత్తం ట్రేడ్ చేయొచ్చు. ఈ విక్ మొత్తం మీకు క్లీన్ రేంజ్ అవుతుంది. కానీ ఇది బెటర్ టైం కాదు. సో 3 o'clock అనేది హై వాల్యూమ్ టైం కాదు. సో ఆఫ్టర్ 2:30 తర్వాత నేను ట్రేడ్ చేయను. బట్ ఇక్కడ జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ గురించి చెప్తున్నాను. వన్స్ నా యాంటిసిపేషన్ ఏంటి అంటే, క్యాండిల్ కానీ ఈ లోని బ్రేక్ చేస్తే స్టిల్ పాసిబిలిటీ ఉంది, కంప్లీట్ విక్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నా యాంటిసిపేషన్. లెట్స్ సీ, చూద్దాం. సో బ్రేక్అవుట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇందాక ఏం చెప్పాను, ఎలా మనం 1 అవర్ అంటే 4 అవర్స్ 1 అవర్లో మనకి ఏం చూడాలి, ఎలా చూడాలి అంటున్నారు కదా. ఇప్పుడు 30 మినిట్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. 4 అవర్స్ చూడండి ఏం చేస్తుంది. 4 అవర్స్ బేరిష్గా ఉంది, ఓకే బాగానే ఉంది. సో ఇక్కడ 4 అవర్స్లో మనకి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. 4 అవర్స్లో ఇప్పుడు ఒకవేళ ఇది బుల్లిష్ నుంచి బేరిష్గా ఫ్లిప్ అయింది అనుకోండి, అదొక గుడ్ కన్ఫర్మేషన్. ఓకే, బుల్లిష్ నుంచి బేరిష్గా ఫ్లిప్ అయిందంటే అది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. లేదంటే బేరిష్గా ఫ్లిప్ అయింది, ఇక్కడ ఒక లో ఫామ్ చేస్తుంటే ఆ ఓన్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిన 4 అవర్స్లో ఓన్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇంకా ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కొన్ని కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ పాయింట్ వరకు అంటే ఇక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్స్ అలాంటివి లేవు, జస్ట్ ఫాలో అవుతుంది అంతే. సో అంతకుమించి ఏం లేదు. సో ఇంకా 1 అవర్ విషయానికి వస్తే ఇక్కడ ఉంది. సో 1 అవర్లో ఏం చేస్తుంది, సేమ్ 30 మినిట్స్లో ఎలా అంటే లోన్ బ్రేక్ చేసిందో సేమ్ అలాగే 1 అవర్లో కూడా లోన్ బ్రేక్ చేస్తుంది. పక్కన క్లీన్ రేంజ్ 30 మినిట్స్లో కూడా సేమ్ క్లీన్ రేంజ్ లోన్ బ్రేక్ చేస్తుంది. అంటే ఇదే చెప్తాను. సో మల్టీ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్ అంటే ఇవే. సో బోత్ 2 టైమ్ ఫ్రేమ్స్లోనే మనకి ఇలా కన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 15 మినిట్స్కి వద్దాం. సేమ్ క్లీన్ రేంజ్. సో ఇవి ఇక్కడ మొత్తం క్లీన్ రేంజ్ కింద కన్సిడర్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఈవెన్ వాల్యూమ్ టైం కాకపోయినా
క్లీన్ రేంజ్ ఉంది, హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇది మన టైం కాదు కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోకూడదు, అండ్ ట్రేడ్ తీసుకొని నా మోటో కాదు కాబట్టి జస్ట్ నేను రన్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వెళ్తుంది. జస్ట్ యా, చూసారా ఎంత ఉంది రేంజ్? 73 పిప్స్ ఉంది. సో ఈజీ మూవ్, ఈజీ. కొంచెం స్పీడ్ పెంచుతున్నాను. ఈజీ. ఐ నో ఇది వెంటనే వెళ్ళిపోలేదు, బట్ యా స్టిల్ ఎక్స్పెక్ట్ చేసినట్టే క్లీన్ బ్యాక్ ఫిల్, క్లీన్ మూవ్ బికాస్ ఆఫ్ 1 అవర్ సపోర్ట్, 1 అవర్ కన్ఫర్మేషన్ అండ్ 30 మినిట్స్ కన్ఫర్మేషన్, 50 మినిట్స్ కన్ఫర్మేషన్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ సపోర్ట్ ఉంది అన్నారు కదా, అంటే లైక్ మీలో సమ్ మెంబర్స్ అనుకుని ఉంటారు కదా, మరి ఎందుకు రిజెక్ట్ కాలేదు, మరి ఎందుకు ఈ విక్ వరకు వచ్చింది అది చెప్తున్నాను. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని మనకి విక్స్ కానీ పెద్దగా ఉంటే క్లీన్ రేంజెస్ అయిపోతాయి. సో ఈ లెవెల్స్కి మార్కెట్ వాల్యూ ఇవ్వదు. సో ఈ పాయింట్ హోప్ మీకు ఇక్కడతో అంటే లైక్ ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఈ పాయింట్, నేను ఎప్పుడు చెప్పలేదు అనుకుంటున్నాను. యా, సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మేబీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వచ్చు. సో యా, నెక్స్ట్ మనకి ట్రేడింగ్ టైం వచ్చి 5. సో 5 వరకు వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ ఇక్కడతో క్లారిటీ అంటే ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు. సో అన్ని టైం ఫ్రేమ్స్ కన్ఫర్మేషన్స్ ఇస్తే ట్రేడ్ విన్ అవ్వడం, అండ్ పక్కన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని విక్స్ బిగ్గా ఉంటే విక్స్ ఫిల్ చేస్తుందని మీకు ఈ 2 పాయింట్స్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రైట్? యా. ఇప్పుడు స్టాప్ లాస్ ఓకే, స్టాప్ లాస్ ఎన్ని పిప్స్ అంటే తీసుకోవాలి, ఇది కూడా గుడ్ క్వశ్చన్. సో ఒకప్పుడు స్టాప్ లాస్ వేరు, ఇప్పుడు స్టాప్ లాస్ వేరు. ఒకప్పుడు మార్కెట్ కండిషన్స్ వేరు, ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ వేరు. ఒకప్పుడు మనకి 30 పిప్ రేంజ్ ఉండేది, 10 పిప్స్ 15 పిప్స్ స్టాప్ లాస్ వచ్చేది. బట్ ఇప్పుడు ఆ రేంజెస్ ఆ పాయింట్స్ ఇప్పుడు రన్ కావు. ఇప్పుడు ఈజీగా స్టాప్ లాసే ఉంటుంది, 30 పిప్స్ 40 పిప్స్. ఇక్కడ మీకు ఆర్ఆర్ బేస్ చేసుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 to 40 పిప్స్ రేంజ్ అంటే స్టాప్ లాస్ తీసుకుంటే మీ ఆర్ఆర్ అనేది ఒక 70 పిప్స్ 80 పిప్స్, అంటే మీ పక్కన రేంజ్ అనేది ఒక 80 పిప్స్ 70 పిప్స్ ఉండేలా చూసుకోండి. అట్లీస్ట్ 1:1.5 నుంచి 1:2 ఉండేలా చూసుకోండి. అది ఇప్పుడు లాజికలీ బెటర్. అండ్ మరీ 50 పిప్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ కట్ వచ్చేసినప్పుడు ట్రేడ్స్ అవాయిడ్ చేయడం బెటర్. అంటే మరి సమ్ ఇప్పుడు ఎన్ఎఫ్పి నెంబర్స్ ఉన్నాయి ఈ వీక్. ఎన్ఎఫ్పి నెంబర్స్ తర్వాత రేంజెస్ విపరీతంగా పెరిగిపోతాయి. మనకు స్టాప్ లాసే 100 పిప్స్ ఉంటుంది, కానీ రేంజ్ ఉంటుంది ఒక 200 పిప్స్. మరి అలాంటప్పుడు మరి తప్పదు, అలాంటప్పుడు మనం లాట్సెస్ తగ్గించి ట్రేడ్స్ తీసుకోవచ్చు. అలా ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారు తర్వాత ఇంతే ఉండాలని చెప్పడానికి లేదండి. సో ట్రంప్ గారు ఆయన మెంటాలిటీ, ఆయన చేసిన ట్వీట్స్, ఆయన గోల్డ్ ఈ టారిఫ్లు కట్ట వేసిన తర్వాత గోల్డ్ని ఇంత ఉంటే బెటర్ అనడానికి లేకుండా చేసేసారు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పక్కన రేంజెస్ మనం పెట్టే స్టాప్ లాస్ బేస్ చేసుకుని ఒక డిసిషన్ తీసుకోవాలి తప్పించి ఇంత ఉంటే బెటర్, ఇంత ఉంటే ఎక్కువ అని చెప్పడానికి ఒక నెంబర్ అంటూ లేదు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పటికీ స్టిల్ పర్లేదు ఏదో ఒక నెంబర్ చెప్పు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 40 పిప్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ ఉంటే మాత్రం అది కొంచెం అంటే బిట్ రిస్కీ ట్రేడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. 40 పిప్స్ అంటే 40 ఓకే, 45 50 పిప్స్ కానీ వెళ్తాయి. సో ఆఫ్టర్ అబోవ్ 50 పిప్స్ అవాయిడ్ చేయడం బెటర్ అలాంటి ట్రేడ్స్. యా, ఓకే గైస్, సో ఎంత అయింది టైం? యా, నేను ఎక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో హోప్ అంటే మరి తర్వాత ఇది 3 అవర్స్ 4 అవర్స్ అంటే మళ్ళీ చూసేవాడికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో తర్వాత మా స్టూడెంట్స్ చూడాలి కాబట్టి సో ఇక్కడితో ఎండ్ చేస్తాను. తర్వాత మాత్రం ఇంత సైకాలజీ ఇదంతా ఈ సోదంతా చెప్పకుండా డైరెక్ట్గా సిమ్యులేషన్ చేస్తాను. సో ఇప్పటికంటే మాత్రం ఇంతే. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆన్సర్ చేస్తాను, సిమ్యులేషన్ ఎండ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్విక్గా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? సో చాట్ బాక్స్లో మీకు ఉన్న డౌట్స్ అడిగితే నేను ఆన్సర్ చేసి స్ట్రీమ్ అని చేస్తాను, సెషన్ అని చేస్తాను. ఓకేనా, వర్త్ ఇట్టేనా? సో సెషన్ బాగానే ఉపయోగపడింది కదా, ఎలాంటి సెషన్స్ తీసుకోవచ్చు కదా. వెరీ ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ. యా, ఓకే, స్టిక్లే. యా, సూపర్ బ్రో, థ్యాంక్ యూ. యా, ఇక్కడ నా టైం అండ్ ఎంత ఎఫెక్ట్స్ పెట్టి ఈ సెషన్స్ చేయడం జరుగుతుంది. సో యా, మీకు ఉపయోగపడకపోతే నేను చేయడం వేస్ట్. సో హోప్ మీకు ఉపయోగపడడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కోల్డ్ ఏముందండి, జస్ట్ కన్సల్టేషన్లో ఉంది. సో హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ఇదంతా నో ట్రేడ్ రేంజ్. మేబీ ఇక్కడ 15 మినిట్స్లో ఏమైనా పుల్ బ్యాక్ అంటే ఇచ్చిందా? యా, లేదులేండి. ఈ హైన్ బ్రేక్ చేసిన తర్వాత ఓకే స్ట్రక్చర్ వైలేషన్ అంటే జరిగింది, కానీ రేంజ్ లేదు కదా. నాట్ వర్త్ ఇట్, ఇదంతా నో ట్రేడ్ రేంజ్. యా.
ఏం లేదు ఈరోజు నాకంటే ఏమి ఇక్కడ సెటప్స్ ఏం లేదు, క్లీన్ సెటప్పే లేదు, జస్ట్ డామ్ ప్రైస్ సెక్షన్ అంతే. వర్త్ ఇట్, ఓకే నైస్ సెషన్, థ్యాంక్ యూ, వెరీ యూస్ఫుల్. యా నేను అనుకున్నది అంతే. నేను అంటే లైక్ సైకాలజీ నేను తక్కువ చెప్పాలనే ఉద్దేశంతోనే వస్తాను, బట్ అక్కడ ఐ డోంట్ నో, సో అది అలా వెళ్ళిపోతుంది అంతే. తర్వాత నుంచి తప్పకుండా ఒక స్పెసిఫిక్గా ఏం చెప్పాలన్న క్లారిటీతో వస్తానండి. యా చార్ట్ ప్యాటర్న్స్ వర్క్ అవుతాయి, ఎప్పటి నుంచో వర్క్ అవుతున్నాయి అవి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, స్ట్రాటజీస్ ప్రతిదీ వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది అది వర్క్ అవుతుంది అని కాదు. సో ఇక్కడ మీలో ప్రాబ్లం ఏంటంటే ఓవర్ కన్సూమ్ అండి. ఎందుకు అంత కన్సూమ్ చేస్తారు కంటెంట్ని? ఇప్పుడు ఓకే, నా సెషన్ మీరు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అంటే మేబీ సైకాలజీ అనొచ్చు, లేదా ఫండమెంటల్స్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ అంటే ఏదో సమ్ న్యూ పాయింట్స్ నేర్చుకోవడానికి. బట్ యూట్యూబ్లో ఉండే ప్రతి స్ట్రీమ్, ప్రతి వీడియో ఎందుకు చూస్తున్నారు? సో ఎప్పుడు కూడా ఓవర్ కన్సూమ్ అంటే ఈ ప్రజెంట్ 21st సెంచరీలో ఉన్న దరిద్రం ఏంటంటే కంటెంట్ ఎక్కడ ఉంటే అంటే ఇంక ప్రతి ప్లాట్ఫామ్లోనే విపరీతమైన కంటెంట్ ఉంది. ఏది ది బెస్ట్ కంటెంట్, ఏది వరస్ట్ కంటెంట్ అన్నది తెలియట్లేదు ఎవరికి. సో ఓవర్గా కన్సూమ్ చేసినప్పుడు మనకి కన్ఫ్యూజన్ తప్పించి క్లారిటీ రాదు. సో కంటెంట్ తగ్గించండి, మీకంటూ ఒక సమ్ సెర్టైన్ స్ట్రాటజీ, ఓకే నాకు ఈ కాన్సెప్ట్స్ కొంచెం ఈజీగా అర్థమవుతున్నాయి అన్న కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అది ఐసిటీ అవ్వచ్చు, ఎస్ఎంస్ అవ్వచ్చు. అందులో టాపర్స్ ఉంటారు, అంటే లైక్ ఒక బెస్ట్ ట్రేడర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ఫాలో అవ్వండి, దాన్ని వెరిఫై చేసుకోండి, దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. వాటితోనే ఫర్దర్గా మీరు అంటే మూవ్ అవ్వండి. సో ఆటోమేటిక్గా మీకు ఎడ్జ్ కనిపిస్తుంది, ఆటోమేటిక్గా మీకు బ్రేక్అవుట్ వస్తుంది, మీ బ్రేక్ త్రూత్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు పేఅవుట్స్ తీస్తారు. సో ఓవర్గా కంటెంట్ కన్సూమ్ చేయకండి. స్పెషల్లీ చూస్తే మీరు సైకాలజీకి సంబంధించి చూడాలి, లేదంటే ఈ ఫండమెంటల్స్ ఇవి చూడాలి, ఎందుకంటే ఇవి అందరికీ కామన్ కాబట్టి. స్ట్రాటజీస్కి సంబంధించి ఎప్పుడు చూడకూడదు. నేను లాస్ట్ 9 ఇయర్స్లో నా స్ట్రాటజీ కాని వీడియో నేను ఎప్పుడు చూడలేదు. లాస్ట్ టైం ఒక అమాస్తే, అది కూడా అక్కడ సైకాలజీ పాయింట్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారని తప్ప. నేను నెక్స్ట్ ఈ ప్యాట్రిక్ వీడియోస్ కూడా చూస్తాను కదా, జస్ట్ ఫన్ అంతే. అంటే ఆయన సమ్ మెంబర్స్ని ట్రోల్ చేస్తారు, అది ఎలా చేస్తాడు ఏంటి అని చూడడానికి తప్పించి నేను ఎప్పుడు కూడా వేరే ఫేర్ వాల్యూ గ్యాప్స్ అని ఎప్పుడు ఏ రోజు చెక్ చేయలేదు, చెక్ చేయను కూడా. ఎందుకంటే నా దగ్గర ఉన్న స్ట్రాటజీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఐఎమ్ షూర్ నాకున్న విన్ రేట్ చాలా తక్కువ మంది స్ట్రాటజీస్కి ఉంటుంది. అండ్ నా స్ట్రాటజీ డిసిప్లైన్గా కానీ యూస్ చేస్తే మల్టీ మిలియన్స్ ప్రింట్ చేయొచ్చు. ఆల్రెడీ మా మెంబర్స్ చాలామంది ప్రూవ్ చేశారు. అండ్ మా మెంటర్స్ కూడా, అంటే నాకు టీచ్ చేసిన మెంటర్స్ కూడా మల్టీ మిలియనియర్స్. సో వాళ్ళు నాట్ లైక్ కిడ్స్ కాదు. సో లంబోస్ వేసుకుని కిడ్స్ కాదు. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, గ్రేట్ మెంటర్స్. కాబట్టి టేక్ అండ్ సపోర్ట్ వెరీ స్టాప్ లాస్ ఇట్ సపోర్ట్. ఓకే, సో ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత సెల్ చేశారా? నాట్ బ్యాడ్. ఎంత ఇచ్చింది? ఓకే, మరి క్యాండిల్ ఇక్కడ స్టాప్ లాస్ ఫుల్గా హిట్ అయింది అంటే అది మీది రాంగ్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ అనేది వీక్గా క్లోజ్ అయింది 15 minutes. సో ఎప్పుడంటే ఈ వీక్గా 15 minutes క్లోజ్ అయిందో, నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ వేసి బులిష్గా ఫ్లిప్ అయిందో 15 minutes క్యాండిల్, ఇక్కడే మీరు ట్రేడ్ క్లోజ్ చేయాలి. సో మీలో చాలా మందికి తెలుసు ఒక ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా అని, ఆ క్యాండిల్ మొమెంటం బేస్ చేసుకుని. అప్పుడు మీకు అంటే మీ ఇంటివేషనే చెప్తుంది. లైక్ మనకి తెలిసిపోతుంది. సమ్ సెటప్స్ ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండానే స్టాప్ లాస్ హిట్ అవుతుందని మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు ఫుల్గా స్టాప్ లాస్ హిట్ అవ్వని ఇస్తారు? సో జస్ట్ క్లోజ్ చేయొచ్చు కదా, 50% 60% రెస్ట్ రన్ చేయొచ్చు కదా. సో మెయిన్ ప్రాబ్లం అదే. సో ఏంటంటే ప్రతిదీ నేనే చెప్పాలంటే ఎలా అండి, మీకు కొన్ని తెలియాలి. మీరు మార్కెట్స్లో ఉంటున్నారంటే ప్రతి సెటప్ నుంచి న్యూ థింగ్స్ నేర్చుకోవాలి. ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు, ఎలా మేనేజ్ చేయొచ్చు, ఇంకా ఎఫెక్టివ్గా ఎలా మేనేజ్ చేయొచ్చు, నేను చెప్పింది ఏంటి, నేను చెప్పిన దానికి ఇంకా బెటర్గా ఎలా చేస్తే రిజల్ట్స్ పెరుగుతున్నాయి అని ఎలా చేయొచ్చు అనేది మీకు సమ్ క్లారిటీ ఉండాలి. ప్రతిదీ నేను చెప్పాలంటే నాకు వర్క్ అయింది, నేను చేస్తుంది మీకు చెప్తాను, కానీ నేను చేస్తుంది ప్రతిదీ మీకు వర్క్ అవ్వాలంటే నేను ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకుంటాను. మీకు వర్క్ అవ్వాలంటే వర్క్ అవ్వు, దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ఏంటంటే మీకంటూ కొన్ని బెస్ట్ సెటప్స్ ఉంటాయి, మీకంటూ ఒక సమ్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది. సో దాన్ని మీకు ఓన్ యూనిక్గా మీరు అలవాటు చేసుకోవాలి, కొన్ని కొన్ని రూల్స్ కానీ, కొన్ని సెటప్స్ కానీ. వీక్ ఒకటనే తీసుకోండి. ఈ రోజు నేను అసలు తీసుకుందామని అనుకోలేదు, అసలు ఈ రోజు ఎందుకు తీసుకున్నా నాకు తెలియదు. ఏదో సరదాగా బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను, ఆ జూమ్ లింక్ అలా షేర్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టాను, సరే చేద్దామని చేశాను అంతే. అసలు అన్ప్లాన్డ్ సెషన్, అసలు గ్రూప్లో కూడా నేను అనౌన్స్ చేయలేదు. అందుకే ఐ డోంట్ నో, అసలు మేబీ ముందుగా అనౌన్స్ చేస్తే చేసే ఆ మూడే రాకపోవచ్చేమో. అందుకే దీనికి రికార్డింగ్ కూడా నేను ఇవ్వను. సమ్ టైమ్స్ అన్ప్లాన్డ్ సెషన్స్ ఆ టైంకి ఎవడంటే అలర్ట్గా ఉంటారో వాళ్ళకి ఉంటాయి. సో అవును, సైకాలజీ క్లాస్. థ్యాంక్ యూ. ఎనీ స్ట్రాటజీ, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ప్రతి మార్కెట్స్లోనే వర్క్ అవుతుంది. ఈ మార్కెట్స్ ఆ మార్కెట్స్ కాదు, ఎనఫ్ లిక్విడిటీ ఉన్న ఏ మార్కెట్స్లోనే వర్క్ అవుతుంది. సో
నా మెంటర్ టెడ్ అండి. సో అంకుల్ టెడ్. ఇప్పుడు వన్స్ ట్రేడ్ తీసుకునే ముందు రూల్స్ ఒకసారి చెప్పరా? ఫస్ట్ వచ్చి యా, ట్రేడ్ తీసుకునే ముందు చూడవలసిన రూల్స్ పక్కన క్లీన్ రేంజ్ అండ్ ఎలాంటి సెటప్ తీసుకుంటున్నాం అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హైయర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్ ఎలా ఉన్నాయి, అంతే 4 to 5 రూల్స్. సో ఇవి చూసుకుంటే ఇవి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే ఎనఫ్ మీరు తీసుకోవచ్చు. 6 PM క్యాండిల్. ఓకే, ఇక్కడ లాస్ట్ 3 మినిట్స్లో బ్రేక్ అయిందంట. ఓకే, మరి ఎలా తీసుకున్నారు మీరు ట్రేడ్? లాస్ట్ 3 మినిట్స్, ఫస్ట్ 2 మినిట్స్ రిస్కీ కదా. లాస్ట్ 3 మినిట్స్లో ఎందుకు తీసుకోకూడదో నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు క్యాండిల్ ఇలా ఉంది, ఇలా క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ టాపిక్ వేసింది. లాస్ట్ 3 మినిట్స్లో తీసుకుంటున్నారు అంటే బ్రేక్, మీకు నెక్స్ట్ క్యాండిల్ టాపిక్ వేస్తుంది కదా. మరి వేసినప్పుడు ఎంత వేస్తుందో మీరు ఎలా చెప్పగలరు? అది ఇంకా ఎలా వేసి ఫ్లిప్ అవుతుందో లేదంటే ఈ హైని బ్రేక్ చేస్తుందో ఎవరికి తెలుసు. సో అందుకే ఇప్పుడు లాస్ట్ 2 to 3 మినిట్స్లో తీసుకుంటున్నారు అంటే మాత్రం అది బిట్ రిస్కీ. నేను వద్దు అని చెప్పను, బట్ వెరీ వెరీ రిస్కీ అని చెప్తాను. సో తీసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. హా, మ్మ్, ఎందుకు వెళ్ళింది అంటే, ఎందుకు ఇక్కడ ఒక్క విషయం చెప్తాను, ఎందుకు వెళ్ళింది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక్కడ నుంచి ఎందుకు ఈ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళింది, వీ డోంట్ నో. సో ఎవరు బై చేశారు, వీ డోంట్ నో. సో అది ఎందుకు, ఎలా ఎలా ఎందుకు మూవ్ అవుతుంది అన్నది ఈ స్పెసిఫిక్ క్యాండిల్స్ బేస్ చేసుకుని మనకి ఎప్పటికీ తెలియదు. బట్ అయిన తర్వాత ఇది ఎలా మేనేజ్ చేయొచ్చు, నాకు ఎంత లాస్ వచ్చింది, ఎలా తగ్గించవచ్చు, అది మాత్రం మనం అడగాల్సిన క్వశ్చన్. సో మేబీ ఇది జస్ట్ ప్రాబిలిటీ లాస్ అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మన ఆ, అంటే లైక్ జూమ్ చార్ట్లు చెప్తున్నారు కదా లాస్ట్ 3 మినిట్స్ అని, సో అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. సో ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ మనకి తెలిసిందే కదా, తప్పకుండా టాపిక్ వేస్తుంది. సో టాపిక్ వేసినప్పుడు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడైనా సరే మీరు ఆగాలి. ఒకవేళ అక్కడ మీరు ఆగుండకపోతే 15 మినిట్స్ బేస్ చేసుకుని రిస్క్ మేనేజ్ చేయాలి. వీక్గా క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మీరు మేనేజ్ చేయలేదు. సో ఇక్కడ మార్కెట్ నేను తప్పు అని చెప్పను, మీదే కొంచెం తప్పు ఉంది. ఎందుకంటే మీరు సరిగ్గా మేనేజ్ చేయలేదు మార్కెట్. ఇది నేను స్టాప్ లాస్ ఇచ్చేస్తాను, నీకు చాలా క్లోజ్ ఇస్తుంది అంటే క్లోజ్ ఇచ్చింది, నేను స్టాప్ లాస్ వైపు వెళ్తాను, నీకు కొన్ని క్లోజ్ ఇస్తున్నాను, నా క్లోజ్ని ఫిగర్ అవుట్ చేసి క్లోజ్ చేస్తే ట్రేడ్ వెళ్ళలేదు అంటే మాత్రం నీ కర్మని వదిలేసింది. సో మనకి ఇంకా నాలెడ్జ్ లేనప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంతే. జస్ట్ ఓకే ఓకే. సో ప్రతి అంటే ఒకనొక పాయింట్లో ఈ రోజు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అదే స్టేజ్లో నేను ఉన్నాను, ప్రతి ఒక్కరు ఉన్నారు. జస్ట్ లెర్నింగ్ పర్పస్ కింద తీసుకోండి. ఓకే, నేను ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎలా క్లోజ్ చేయొచ్చు అని తీసుకుంటే మిగతాదంతా ఓకే బాగానే వెళ్తుంది. మెడిటేషన్ కట్ చేయనండి. నేను జిమ్కి వెళ్తాను అంతే, మెడిటేషన్ చేస్తే అంత టైమే లేదు. ఇప్పుడు దానికి వెళ్తేనే టైం సరిపోవట్లేదు. మెడిటేషన్ జస్ట్ కష్టం, అంత టైం లేదు, ఆలోచన కూడా లేదు. మరి మీరు చెప్తే తప్పించి నాకు ఆ, అసలు ఆలోచన లేదు. లాస్ట్ 2 మినిట్స్లో ట్రేడ్ ఎందుకు ఎంటీ ఎలా ఇది కనిపెట్టాలి, ఇంపాసిబుల్. ఎందుకు ఎంటీ ఎలా అనేది బ్యాక్ ఎండ్లో క్యాండిల్ బేస్ చేసుకుని రీజన్స్ మనం ఎప్పుడూ కనిపెట్టలేం. కొన్నిసార్లు అన్ని కరెక్ట్గా చేసిన లాసెస్ వస్తాయి. ఇట్స్ జస్ట్ ప్రాబిలిటీ లాస్. ఇక్కడ మీరు చూడాల్సింది ఒకటే, బెస్ట్ లాసా బ్యాడ్ లాసా. ఓకే, బెస్ట్ లాస్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాను, జస్ట్ ప్రాబిలిటీ లాస్, వెల్ సో ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. సో వరస్ట్ లాస్ ఇక్కడ సమ్ మిస్ అయ్యేసి ఇక్కడ సపోర్ట్ ఉంది, లేదంటే లాస్ట్ 3 మినిట్స్లో తీసుకున్నాను, ఫస్ట్ 2 మినిట్స్లో తీసుకున్నాను, లేదా హైయర్ టైం ఫ్రేమ్ సపోర్ట్ చేయలేదు, న్యూస్ ఉంది, సమ్ రూల్స్ ఉన్నప్పుడు ఓకే ఓకే ఇది వరస్ట్ లాస్, ఓకే నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకూడదు అంతే. ఇంకా అంతకు మించి వేరే వేరే థర్డ్ ఐడియా లేదు. సో వేరే థింకింగ్ అవసరం లేదు. ఓకే గైస్, హోప్ సెషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇలాంటి సెషన్స్ చేయడానికి ట్రై చేస్తానని తప్పకుండా చెప్పలేను, కానీ డిపెండ్స్. సో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికంటే ఇప్పుడు క్యాండిల్ మీద క్లోజ్ అవుతుంది, మేబీ హైని బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అప్ సైడ్ మంచి క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి. కానీ ఇది డైరెక్ట్ బ్రేక్అవుట్, ఇలా జైంట్ క్యాండిల్ బ్రేక్అవుట్స్ అనేది నాకు అస్సలు నచ్చవు. సో మేబీ ఇక్కడ ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇంకా ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎక్కువ ఉంటుంది. యా, మెంటర్షిప్ వాళ్ళు ఉన్నారా ఇందులో? ఉన్నారు, అందరూ మెంటర్షిప్ వాళ్ళే. యా, ఓం ప్రకాష్ గారు, మహేంద్ర గారు, అదే కదా. మెంటర్షిప్ వాళ్ళు లేకపోతే ఇంకెందుకు ఈ సెషన్ చేసిన పర్పస్ మెంటర్షిప్ వాళ్ళకి. యా, ఓకే, ఉన్నాం. యా, రైట్. మీకు రికార్డింగ్ వస్తుంది సెషన్ అయిన తర్వాత, గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. రైట్. అండ్ థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుద్దాం స్ట్రీమ్లో. ఈరోజు స్ట్రీమ్ చేయలేదు, రేపు ఏమో రేపు చూద్దాం, ఆ టైంకి ఏ వర్క్ ఉంటుందో చూసి దాన్ని బట్టి నేను గ్రూప్లో అనౌన్స్ చేస్తాను. బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్. అప్పుడే వద్దులేండి, గుడ్ నైట్ ఏం కాదు, మీ వర్క్ చేసుకోండి మీరు. బాయ్.